ఓం గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఓం శాంతి 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 ఓం శ్రీ వేద పురుషాయ నమః. అందరికీ ఓం నమ శివాయ, జై శ్రీమన్నారాయణాయ. మనము ఆ స్వామివారి కృపా కటాక్షములతో 1వ అనువాకం మనం ప్రారంభించి 1 నెల పైన అయింది. ఈ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు మనము గణపతి ప్రార్థన, తర్వాత ప్రారంభ శ్లోకాలు, ధ్యానం 1, ధ్యానం 2, క్రిమి సూక్తం, 1వ అనువాకం, దాని యొక్క అర్థం తాత్పర్యం అవి పూర్తి చేసుకున్నాం. 2వ అనువాకం ఎలా చదవాలో చక్కగా అందరికీ నేర్పించడం జరిగింది. అందరు కూడా బాగా చదువుతున్నారు. ఇంకా బాగా చదవటానికి, అక్షర దోషాలు లేకుండా, తడబాటు లేకుండా చదవటానికి స్వామివారు మనందరికీ ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటూ ఈరోజు మనము 2వ అనువాకంకి వెళ్తున్నాం. 2వ అనువాకం యొక్క అర్థం, తాత్పర్యం, దాని యొక్క భావం ఇవన్నీ కూడా ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఓం నమో భగవతే రుద్రాయ. 2వ అనువాకం. ధనుర్బాణములను ధరించిన రుద్ర భగవానుని రూపమును ప్రసన్నము చేసుకొనుట అనేది ప్రథమ అనువాకంలో మనం తెలుసుకున్నాం. ఈ లోకంలో ప్రవర్తనకు కారణములైన రుద్రుని లీలా విగ్రహమూర్తులను ప్రసన్నములను చేసుకొను విధానముతో మనకు 8 అనువాకాలు ఉన్నాయి. అంటే 1వ అనువాకం, 11వ అనువాకం, 12వ అనువాకం. ఇవన్నీ ఋక్మంత్రాలు, ఋగ్వేద మంత్రాలు. మిగిలినవన్నీ యజుస్సులు అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. మనము ప్రథమ అనువాకంలో అన్నీ రుక్కులన్నాం, 8 అనువాకాలు యజుస్సులన్నాం. 2 వాక్యాలు కలవి రుక్కులు, ఒకే వాక్యముగా ఉన్నవి యజుస్సులు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఈ యజుస్సులు ఉభయతో నమస్కారములు, అన్యతరతో నమస్కారములు అని 2 విధాలుగా ఉన్నాయి. ఉభయతో నమస్కారాలు అంటే వాక్యానికి ముందు, వాక్యానికి చివర నమస్కారము అనేది ఉంటుంది. అది ఉభయతో నమస్కారం. అన్యతరతో నమస్కారము అంటే వాక్యం ముందు కానీ లేదా చివర కానీ ఒక్క చోట మాత్రమే నమస్కారం అనేది ఉంటుంది. ఈ 8 అనువాకాలలో మొదటి 3 అనువాకములు ఉభయతో నమస్కారములు. ఈ 3 అనువాకాలు ఉభయతో అంటే వాక్యం ముందు, వాక్యం చివర నమస్కార శబ్దం. మిగిలిన 5 అనువాకాలు మొదట మాత్రమే నమస్కార మంత్రములు, యజుస్సులు ఉన్నాయి అని చెప్పేసి మనకు ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఇంకా ఏం చెప్తున్నారంటే, మనకు ఇంతవరకు మనం చెప్పుకున్న అనువాకం అంతా స్వామిని ప్రసన్నం చేసుకోవడం, కీర్తించడం. ఇక్కడ నుండి అన్ని నమస్కారాలే. ఎందుకు నమస్కారాలు? ప్రసన్నుడైన స్వామి ఎదురుగా కూర్చుంటే మనకు ఆనందం కలుగుతుంది. అప్పుడు మనం పూర్తిగా ఆయనలో లీనమైపోతాం. తద్వారా సర్వత్రా ఆయనను దర్శించే ఆనందానుభవం మనకు లభిస్తుంది. ఇప్పుడు ఆయన ప్రశాంతంగా, స్థిమితంగా కూర్చొని ఉన్నాడు. 2వ అనువాకం నుండి మనం ఆయన్ని చూస్తున్నాం. సర్వాంతర్యామిగా,
సర్వేశ్వరునిగా సర్వ వ్యాపకునిగా ఉన్న స్వామిని ఇక్కడ నుండి 9 అనువాకాల వరకు కీర్తిస్తూ వెళ్తూ ఉంటాం. సర్వత్రా కనిపిస్తున్న స్వామికి నమస్కారం చెప్తూ వెళ్తూ ఉంటాం. మొత్తంగా విశ్వేశ్వరునికి నమస్కారం అంటే ఒకటే సరిపోయింది. కానీ ఆ విశ్వంలోకి ప్రవేశిస్తే 1, 2, 3 అనేది అంతుబట్టని విషయం. అందులో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి అడవికి నమస్కారం అని చెప్పామనుకో, అడవిలోకి వెళ్తే అందులో చాలా ఉన్నాయి. అలాగే విశ్వంగా ఉన్న విశ్వేశ్వరునికి నమస్కారం చెప్పడం కాకుండా విశ్వంలో ఎన్నెన్ని రూపాలతో విశ్వేశ్వరుడు ఉన్నాడో అన్నిటికీ నమస్కరిస్తున్నాము. దీనినే ఏకైక వస్త్వాధిపత్య ప్రదర్శన అని అంటారు. అంటే ఒక్కొక్క వస్తువునకు అధిపతిగా ఉన్న రుద్రునకు నమస్కారం. అన్నం తినడానికి కూర్చున్నాం, అన్న రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. జలం ముందుకు వెళ్ళాం, జల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. ఆ విధంగా ప్రకృతిలో ఉన్న అన్నింటినీ మనం అన్వయించుకుంటే, అలవాటు చేసుకుంటే అన్నిటిలో కూడా ఆ స్వామి ఉన్నాడు అని మనం ఆనందం అయిపోతాము. ఈ విధంగా ఏకైక వస్త్వధిపతిగా నమస్కరిస్తూ ఉంటాం. ఏ వస్తువైనా దిక్కుల మధ్యే ఉండటం మనకు తెలుసు. దిక్కులకు అతీతంగా ఉండేది మనకు తెలియదు. అందుకే దిక్కులకు నమస్కారం అని చెప్పేసి చెప్తూ ఉన్నాం. ఈ విధంగా 2వ అనువాకంలో మనకు నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచ పతయే నమః. ఇదొచ్చేసి ఈ అనువాకం శత్రువులపై విజయం, ఐశ్వర్య లాభం, బుద్ధి చాతుర్యం, సర్వజన వశీకరణం అనేటివి వీటి ద్వారా 2వ అనువాకం ద్వారా మనకు లభిస్తాయి అని చెప్పేసి తెలియజేస్తూ ఉంది. కరువు కాటకాల నుండి రక్షణ, భయనాశనము, అన్నలాభము అనేవి మనకు 2వ అనువాకం ద్వారా లభిస్తాయి. హిరణ్య బాహవే, బంగారు ఆభరణములు గల బాహువులు కలవాడు. సేనాన్యే, యుద్ధములో సేనలను నడిపించువాడు, అనగా సేనాధిపతి రూపంలో ఉన్న రుద్రుడని భావము. రుద్రుని కొరకు నమః, నమస్కారం. దిశాంపతయేచ, దిక్కులకు పరిపాలకుడైన రుద్రుని కొరకు నమస్కారం. అంటే సువర్ణ భూషణ శోభితములైన భుజములు కలవాడు, బాహువులు కలవాడు, యుద్ధమున నేర్పుగా సేనలను నడిపించు సేనాధిపతి, దిక్కులను పరిపాలించు స్వామి. హితము, రమణీయము, హిరణ్మయము అనేది పెద్దలు తెలియజేశారు. హితకరములు, రమణీయములు అగు బాహువులు కలవాడు, శరీరము కలవాడు, భక్తుల మనస్సుకు ఆనందకరమై వారికి అభివృద్ధి నుండి ముక్తి వరకు గల హితాన్ని కలిగించేవాడు, మంగళకర రూపుడు. సేనాన్యే, సేనను నడిపేవాడు. సేనాని, సేనాధిపతి, సేన సమూహము అని అర్థాలు. దీంట్లో చేతనా సమూహము, అచేతనా సమూహము అని మళ్ళీ 2 విధాలుగా ఉన్నాయి. చేతనా సమూహము అంటే దేవతలు, పితృదేవతలు, మానవులు, రాక్షసులు, అసురులు, పిశాచ, యక్ష, కిన్నర, విద్యాధరులు, భోక్తులు, వీళ్ళందరూ చేతనులు. వీరు చేతనా సమూహాలు. అచేతనా సమూహాలు అంటే ప్రకృతి నుండి పృథివీ వరకు గలవి, భోగ్యములకు అచేతనములు. రుద్రస్వామి సేనాని అయి భోగ్యములు
అనే అన్నిటినీ కూడా మనకు ప్రసాదించుచున్నాడు అనేసి దీని యొక్క భావం. అంటే బంగారు రంగు కిరణములే బాహువులుగా గల సూర్యుని రూపంలో వెలుగుతున్న ఆ పరమేశ్వరుడే రుద్రుడు. అట్టి బంగారు బాహువులు గల రుద్రునకు నమస్కారములు. దేవతల సేనలకు నాయకుడు, దిక్కులకు అధిపతి. అంటే రుద్రుణ్ణి మనం సూర్యుని యొక్క రూపముగా ఫస్ట్ నుంచి మనం ఆ రుద్ర భగవాన్ని డైరెక్ట్ గా చూడలేము. కాబట్టి ఆ రుద్రుడే సూర్యుని రూపంలో ఉన్నాడని 1వ అనువాకం నుంచి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ రుద్రుడు సూర్యుని రూపంగా ప్రార్థించబడుతున్నాడు. వెలుగులను వెదజల్లు సూర్యుని కిరణములు బంగారు వెలుగుచే అలంకరింపబడిన బాహువులుగా కీర్తింపబడినవి. వెలుగులు చీకటులను ప్రార్థవులను గనుక రాక్షస సేనలను ఓడించు దేవతల సేనలుగా ఆ రుద్రుడు సేనలకు అధిపతి అయిన కుమారస్వామిగా వర్ణించాడు. అంటే దేవతలకి సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరంటే కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి సర్వ సైన్యాధ్యక్షుడు. ఆయన రూపంలో రుద్రుడు. కిరణములు దిక్కులకు వ్యాపించి వెలుగును అందిస్తాయి కనుక రుద్రుడు దిక్కులకు అధిపతి అని చెప్పేసి మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఈ అనువాకం ఉభయతో నమస్కారం అని చెప్పాం. నమో హిరణ్య బాహవే సేనాన్యే దిచాంత్యపతయే నమః అంటే ముందర నమో వచ్చింది, లాస్ట్లో నమో వచ్చింది. స్వామికి అనేక బాహువులు ఉన్నాయి. అన్ని బాహువులు బంగారమే, హిరణ్యమే. ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క పాలకుడు ఉన్నాడు. అంటే దిక్పాలకులలో ఒకడా అంటే కాదు, దిక్పాలకులకు పాలకుడైన వాడు, అన్ని దిక్కులకు దిక్కైన వారు, బంగారు చేతులతో ఉన్నవాడు. మనకి ఇతర వేద మంత్రాలలో కూడా నమో హిరణ్య బాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యపతయే అంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః మనకి వేదం తెలియజేస్తుంది. అంబికాపతి, హిరణ్యపతి, ఉమాపతి, పశుపతి అయిన స్వామికి నమస్కారం. హిరణ్యం అంటే అర్థం ఏమిటి? మనం శ్రీ సూక్తంలో కూడా మొట్టమొదట అమ్మవారిని ఏమని కీర్తిస్తాం? హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అనేసి మొదలు పెడతాం. అంటే అనంత హస్తములు హిరణ్యములై ఆ బంగారు చేతులతో ఇస్తున్నాడు. కొందరు అంటుంటాం మనం, వాడిది పట్టిందల్లా బంగారమే అంటుంటాం, వాడిది బంగారు చెయ్యి, మంచి హస్తవాసి అంటుంటాం. అందుకే హిరణ్య బాహవే అనేసి శాస్త్రం ఆ విధంగా పెట్టింది. ఇక దీనికి ఇంకొక అర్థం ఏం చెప్పచ్చు అంటే ఆ బాహుల వర్ణమే హిరణ్యం. రెండవది స్వామి జగదీశ్వరుడు, అన్ని ఐశ్వర్యములు ఆయన వద్దే ఉన్నాయి. రుద్రంలో ఒక్కొక్క మంత్రానికి అధిష్టాన స్వరూపాలను ఋషులు వర్ణించడం జరిగింది. అవన్నీ చూస్తే ఈయనను యోగీశ్వరుడు అని కాదు, ఈయనకి మించి భోగీశ్వరుడు మరెవరూ లేరు అని చెప్పుకోవచ్చు. యోగమైన భోగమైన ఆయన వద్దే, సంసారి అయినా సన్యాసి అయినా ఆయనే, గృహస్థ దేవుడైనా బైరాగుల దేవుడు కూడా ఆయనే. సూర్యమండలాంతర్వర్తి అయిన రుద్రస్వరూపం, హిరణ్మయ స్వరూపం. సూర్యునికి హిరణ్య గర్భుడని, హిరణ్య శరీరుడని, హిరణ్మయ వపుహు అనే పేర్లు ఉన్నాయి. ఎందుకంటే సూర్యుడు బంగారు వర్ణంతో ఉంటారు. బంగారు రంగు కిరణాలే హిరణ్య బాహువులు అయినాయి. ఇది స్వామి యొక్క అనుగ్రహం, హితము, రమ్యము అయిన బాహువులు స్వామివి. సూర్యమండలాంతర్వర్తి అయిన స్వామిని వర్ణిస్తూ
ఆ ప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణ. ఆయన కాలి వేళ్ళ గోళ్ళ నుండి శిరస్సు వరకు అంతా బంగారమే, అంతా మేలిమి బంగారమే. బంగారం లాంటి మాట, బంగారం చెయ్యి అనడం ఇంకా బాగుంటుంది, బంగారు చెయ్యి అనడం ఇంకా బాగుంటుంది. శివునికి మించిన బంగారు చెయ్యి మరి ఎక్కడా లేదు. ఆయన చెయ్యి పడితే మనమందరం ధన్యులమవుతాం. అందుకే నువ్వు చెయ్యి వేయవయ్యా మాపై అని మనం ఎప్పుడూ కూడా ఆయన్ని అడుగుతూ ఉండాలి. ఆయన చెయ్యి పడటానికి, ఆయన ముద్ర పడటానికి మనం ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి. అందుకే మార్కండేయుడు ధన్యుడయ్యాడు. యముణ్ణి కొట్టే ముందు మార్కండేయుని మీద చెయ్యి పెట్టి అప్పుడు కొట్టాడు ఎడం పాదంతో. అప్పుడు ఆ హిరణ్య బాహు తగిలింది మార్కండేయునికి. ఈ విధంగా ఎందరినో అనుగ్రహించాడు. ఆయన ఆయుధాలు పట్టుకున్నా, ఆయుధాలు పట్టుకోకున్నా ఆ చేతులు ఎప్పుడూ బంగారమే. చారు చామీకరాభాసం రుక్మాభం స్వప్నధీగమ్యం అని స్మృతుల్లో వర్ణించడం జరిగింది. రుక్మాభం అంటే బంగారు కాంతి. అదేవిధంగా హిరణ్యవర్ణం శ్రీ సూక్తం అంటే ఆ చేతుల రంగు చూస్తే అమ్మ జగదంబిక గుర్తుకు వస్తుంది. ఆయన చేతిలో ప్రకాశించేది పరాశక్తి చైతన్యమే. అంటే అమ్మవారు కూడా ఆయన యొక్క అంశ, ఆయన యొక్క తత్వము. ఆయన చేతిలో ప్రకాశించేది పరాశక్తి యొక్క చైతన్యమే. అందుకే అన్నమయ్య ఏం సంభవించాడంటే, ఇందరికి అభయములిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి అని వర్ణించడం జరిగింది. అంటే విష్ణువైనా శివుడైనా హిరణ్య బాహవే, సేనలను నడిపించేవాడు. అంటే ప్రభువు చెప్పినట్లుగా చేసే వారిని సేనలు అంటారు. ప్రభువు కింద పనిచేసే వాళ్ళందరూ సైనికులే. యుద్ధం చేసేదానికి అంటే సైన్యం అనేది వేరే ఉంటుంది. ఆ ప్రభువు ఏం చెప్తే అది చెయ్యాలి. ఇప్పుడు మనకి మొన్న ఈ మధ్యనే చూసాం, ఎంతో గందరగోళం జరిగింది. ఆపరేషన్ సింధూర్ అని చెప్పి కూడా ఒక కార్యక్రమం చేశారు మన భారత ప్రభుత్వం వారు. ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆర్మీ వాళ్ళు, ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ అందరూ మీటింగ్ పెట్టుకొని ఒకటే చెప్పారు, మీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాం, నా మాట ఇదే, నా శాసనం ఇదే, ప్రతిసారి నా పర్మిషన్ కోసం మీరు ఎదురు చూడాల్సిన పని లేదు, మీకు మొత్తం పవర్స్ ఇచ్చేస్తున్నాం. నేను దీంట్లో ఎక్కడ కూడా చేయి పెట్టను, ఎక్కడ కూడా మాట్లాడను, నా ఇన్వాల్వ్మెంట్ ఏముండదు, మీ ఇష్టం, మీరు విజయంతో రావాలి అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇచ్చారో వాళ్ళు ఏ విధంగా చేయాలో అన్ని విధాలుగా ప్లాన్ చేశారు. 3 రోజుల్లో వాళ్ళే కాళ్ళ బేరానికి వచ్చి యుద్ధం ఆపించుకున్నారు. ఇంకొక 3 రోజులకి అట్లనే ఆ శివుని దయ వలన కంటిన్యూ జరిగితే ఇంకా మళ్ళీ వాళ్ళతో ఇబ్బందులు రాకుండా ఉండేటివి మనకు. మరి ఎందుకో మరి ఆ మధ్యలోనే అయిపోయింది. అంటే అందరిలో శివుడు ఉన్నాడు. ఆ పాకిస్తాన్ లో ఉండేది కూడా మనుషులే, వాళ్ళలో కూడా శివుడు ఉన్నాడు. ఆ శివుడే వాళ్ళందరినీ రక్షించాడు. అట్లా ప్రభువు చెప్పినట్లుగా చేసేవారిని సేనలు అంటారు. సేనలు స్వతంత్రంగా పనిచేయడానికి వీలు లేదు. ఆ సేనలకు వ్యూహరచన చేసి ఎటు వెళ్ళాలి, ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏ వ్యూహంలో వెళ్ళాలి వివరంగా సేనలకు చెప్తేనే అవి పనిచేస్తాయి. సేనలన్నిటి వెనుక సేనాని ఉంటాడు, సేనాధిపతి ఉంటాడు. అలాంటి సేనాధిపతి పరమేశ్వరుడు. దేవతలు ఆయన సేనలు. ఆయన సేనల నుండి ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. ప్రకృతి శక్తులన్నీ ఆయన సేనలే. అవి నిరంతరం మనలను గమనిస్తూ ఉంటాయి. వారందరూ పని చేస్తున్నారు కాబట్టే విశ్వం నడుస్తూ ఉన్నది. అందుకే దేవాసుర సిద్ధ గంధర్వాహ మనుష్యాది సంఘాత రూప సేనానాం పతి అని వాక్యం తెలియజేయడం జరిగింది. దేవాది సమస్తములైన సేనలకు ఎవరు పతో అతడు సేనాని. ఆయన ఎక్కడ ఉన్నాడు,
ఏ దిక్కున చూస్తే అక్కడ ఉన్నాడు. అందుకే వేదంలో ఆశ్వలాయన మహర్షి దర్శించిన ఒక మంత్రంలో సర్వాశ్చ సేనాః సర్వాణి చోచ్రయానాని చ సర్వాణి హవ ఏతస్యానా మధేయాని సర్వాణి హవ ఏతస్యనా మధేయాని. విశ్వమంతా తన సేనలు కలిగిన వాడు దేవదేవుడైన ఆ పరమేశ్వరుడు దిశాంచపతయే నమః దిక్కులకు అధిపతి అయిన వాడు అని వర్ణిస్తూ ఉన్నారు. ఇక్కడ సూర్యునిలో ఉన్న రుద్రుడే మనకు గుర్తుకు వస్తారు. సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమ పురుష స ఏష రుద్రో దేవత. సంకర్షణుడుగా ఆదిత్యుడిగా చెప్పబడుతున్న రుద్రుడు రుద్ర మంత్రాలకు అధిష్టాన దేవత. తన రుద్ర లక్షణాలన్నీ ఆదిత్యునిలో ఉంచాడు. సూర్యుడి ఉదయించే దిశను తూర్పు అని నిర్ధారించుకొని వెంటనే మనమందరం ఆగ్నేయం, ఉత్తరం, దక్షిణం, నైరుతి అని అన్ని దిక్కులు చెప్పుకుంటాం. సూర్యుడు అంటే మనకు తూర్పు దిక్కు, సూర్యుడు ఉదయించే దిక్కే ప్రామాణికం. దిక్కులన్నీ సూర్యోదయం వల్ల చెప్పగలిగాము. ఆయన లేకపోతే మనకు దిక్కే లేదు. దిక్కులకు దిక్కు సూర్య రూప రుద్రుడు. తూర్పున ఉదయించిన అన్ని దిక్కులకు తన సేనలను పంపించాడు. అవి మామూలు చేతులు కావు, హిరణ్య బాహువులు, అన్ని దిక్కులకు చాచగలిగే చేతులు. అలాంటి బంగారు చేతులను చాచి సేనలన్నతిని నడపగలిగే దిక్పతి అయిన ఆ పరమశివుడు దిక్పాలకులకు పాలకుడైన వాడు. శివపురాణంలో బ్రహ్మాదయో యత్కృత లోకపాలాః అంటే బ్రహ్మాది లోక పాలకులు కూడా ఆయన చేత నియమించబడిన వారే. అందరు కూడా ఆయన చేత నియమించబడిన వారే. సర్వమిదం బ్రహ్మ విష్ణు రుద్రేంద్రాస్తే సంప్రసూయంతే. బ్రహ్మ, విష్ణు, రుద్రాదులకు మూలమైన ఏ పరమాత్మ ఉన్నాడో ఆయనే సేనాని. సర్వమునకు కారణమైన వాడు, సర్వులకు ఏకైక ధ్యేయమైన వాడు ఆ పరమేశ్వరుడే. అందుకే దేవతల అందరి చేత పూజింపబడేవాడే పరమేశ్వరుడు. వీరందరూ సేనల స్థానంలో ఉంటే సేనాని అయి దిక్పాలకులకు దిక్కై ఉన్నాడు. యా ఏషోంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే హిరణ్మయమశ్రు హిరణ్యకేశ ఆప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణ. అంటే ఆత్మవిద్య ఆవిష్కరణకు సూర్యమండలంతర్వృత్తి అయిన హిరణ్మయ పురుషునిగా ధ్యానించుతున్నాము. అదే విధంగా మనలో పీతాభాస్వత్యనూపమ పసుపు పచ్చగా అణువు వలె భాషించేవాడు. ఆయన తన బాహువులను విస్తరించి వ్యాపకుడై ఇంద్రియాలలో సేనలలో అంటే సేనలు అంటే మన శరీరంలో ఉన్న ఇంద్రియాలు. సేనలు ముందు కదులుతూ ఉంటారు, ఎప్పుడు నడుస్తూ ఉంటారు కదా, అట్లనే మన ఇంద్రియాలు కూడా ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి. ఆ ఇంద్రియాలలో శక్తి అయి ప్రసరించి మన జీవితాలకు ఒక దిక్కుగా ఉండి నడిపిస్తున్నారు. ఇలా మనలో కూడా అంతరాదిత్య స్వరూపమైన వాడు సర్వజీవుల హృదయ మండలంలో ఆ చిదాకాశంలో ప్రకాశించే మహాసూర్యుడే శివుడు. గమనించుకోవాలి, ఆ సూర్య భగవానుడు రుద్ర రూపంలో మన శరీరంలో ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడంటే మన శరీరం యొక్క ఉష్ణోగ్రత 98.4 డిగ్రీలు. ఎప్పుడు కూడా 98.4 డిగ్రీలు మన శరీర ఉష్ణోగ్రత, టెంపరేచరు. మరి ఆ భగవానుడే మన శరీరంలో లేకపోతే మన పరిస్థితి ఏమైపోతుంది? అంతకంటే టెంపరేచర్ తగ్గిపోతే ఇంట్లో నుంచి బయటపడేస్తారు. శరీరం చల్లబడుతుంది, ఇంట్లో నుంచి బయటపడేస్తారు. అంతకంటే టెంపరేచర్ ఎక్కువైపోతే 100 డిగ్రీలు దాటితే హాస్పిటల్లో బెడ్ పైన పడేస్తారు తీసుకెళ్ళి. తక్కువైతే ఇంట్లో నుంచి బయటపడేస్తారు, వీడికి పని అయిపోయింది అనేసి. అంటే ఆ స్వామి మనలో ఉన్నంతసేపు శివం,
ఆ స్వామి మనలో నుంచి వెళ్ళిపోతే శవం. ఆ విధంగా టెంపరేచర్ తగ్గిపోతే బయటపడేస్తారు, ఎక్కువైతే హాస్పిటల్లో బెడ్ పైన మనల్ని పడేస్తారు. కాబట్టి ఆ శివయ్య మనలో ఉండి ఆ టెంపరేచర్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ మన ఇంద్రియాలన్నిటినీ నడిపిస్తున్నారు అనేసి దీని యొక్క భావన. తర్వాత నమో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతయే నమః. హరికేశేభ్య పచ్చని కాంతి గల ఆకులు గల వృక్షేభ్య వృక్షముల కొరకు, వృక్షమ రూపంలో ఉన్న రుద్రుల కొరకు నమః నమస్కారము. పశూనాం పశువుల యొక్క, పతయే పాలకుడైన రుద్రుని కొరకు నమః నమస్కారములు. అంటే ఆకుల పచ్చని ఆకుల రూపంలో ఉన్న కేశములు గల వృక్ష రూపంలో ఉన్న రుద్రులకు, ఆ వృక్షముల యందున్న రుద్రులకు నమస్కారము. బ్రహ్మ మొదలు చీమల వరకు ఉండు చేతనములను వృక్షములని అంటారు. బ్రహ్మాండము భూమి యందు పుట్టినవి వృక్షములు అని చెప్పేసి మనకు తెలియజేస్తున్నారు. వృచ్యంతే ఇది వృక్షాః, ఛేదించబడినవి వృక్షాలు అనగా నశించునని అర్థము. నశించునట్టి పెద్ద ప్రాణుల నుండి చీమల వరకు ఉండు ప్రాణులు అని భావము. ఇట్టి వృక్షములందు ఉన్న రుద్రులకు నమస్కారం. పశూనాం పతయే నమః. పశూనాం 2 పాదాలు కలవి, 4 పాదాలు కలవి అగు బ్రహ్మాది స్థావరాంతములు గల ప్రాణములకు, పశువులకు అధిపతి అయిన రుద్రునికి నమస్కారము. బ్రహ్మాధ్యా స్థావరాంతశ్చ పశవ పరికీర్తితాః. ఆ విధంగా 2 కాళ్ళ జీవుల్లో ఉండేది ఆయనే, 4 కాళ్ళ జీవులలో ఉండేది ఆయనే. అంటే గుబురుగా పెరుగునట్టి ఆకులు వృక్షములకు కేశములు అని తెలియజేస్తున్నారు. పెరుగునట్టి శక్తి ఆకులలో లీనమై ఉండుటచే వృక్షములు రుద్రుని అనేక రూపములలో ఒక రూపము. పశువులు అంటే పాడికి పంటకి సహాయపడతాయి కాబట్టి అవి రుద్రుని రూపాలు. మరియు కట్టుబడిన పాశముతో గుంజ చుట్టూ పశువులు తిరుగుతూ ఉంటాయి, అంతే కదా. పశువుని ఇంటి దగ్గర ఏం చేస్తారు, మధ్యలో చిన్న కర్ర ఒకటి గుంజలాంటిది ఒకటి నాటేసి తాడుతో దాన్ని కడితే దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అట్లే కిరణముల ఆకర్షణ శక్తిచే బంధింపబడిన సూర్యుడు గుంజ చుట్టూను గ్రహములు, ఇంద్రియములు, అటువంటి ప్రవృత్తులన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇవి అన్నియు పశువులు అని వేదార్థము. వీనికి అధిపతి పశుపతి అనబడును, అతడే రుద్రుడు అనేసి ఆకుపచ్చని వర్ణం హరితవర్ణం చెప్తున్నారంటే చెట్లను దేవతలుగా కాపాడుకోవాలి, అటవీ సంపదని మనము కాపాడుకోవాలి. దురదృష్టవశాత్తు 25% ఉండాల్సిన అటవీ సంపద 13.8% మాత్రమే ఇప్పుడు మనకు అటవీ సంపద మిగిలి ఉంది. అనేక రకాలుగా మనము మన ఇష్టానుసారము చెట్లనన్నిటినీ కొట్టేసి వంటక చెరుకుగాను, అట్లాగే మనకు ఫర్నిచర్ చేసుకోవడానికి, ఇల్లు కట్టేటప్పుడు వాకిళ్ళకి, ఇలా మనము ఆ చెట్లని అనేక రకాలుగా ప్రకృతిని ధ్వంసం చేస్తూ మనము విరుద్ధంగా ముందుకు వెళ్తూ ఉన్నాము. కాబట్టి చెట్లని కాపాడుకోవాలి. అందుకే ఏమని చెప్పిందంటే దేవతా వృక్షాలు ఉన్నాయి మనకు అని చెప్పేసి వేదం చెప్తుంది. ఏమంటే మారేడు, అశ్వత్థం, రావి, తులసి, ఉసిరిక, కదంబము ఇవన్నీ దేవతా వృక్షాలు. వృక్ష ఇవ స్తబ్ధ దివి తిష్టత్యేకః.
వృక్షము వలె స్తబ్దుడైన దివమున ఉండువాడు. వృక్షములు కదలకుండా ఉంటాయి, కానీ ఎవరికి ఏది కావాలో దానిని తీసుకొని పోతుంటారు. అది ఏమీ అనదు, సాక్షిభూతం వలె చూస్తూ ఉంటుంది. కొంతమంది ఆ పనులు అందక రాయితో కూడా కొట్టి తీసుకుపోతుంటారు. కొంతమంది చేత్తో కోసుకొని తీసుకొని పోతుంటారు. అయినా సరే అది ఎవరిని ఏమీ అనదు. దానికి ఇచ్చే స్వభావము, త్యాగ స్వభావము, సేవ స్వభావము అవన్నీ కూడా వృక్షాల్లో ఉన్నాయి. మనం విడిచే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మంచి మానవునికి అవసరమైన ఆక్సిజన్ని వదులుతున్నాయి. అటువంటి వృక్షాలను మనము కాపాడుకోవాలి. లేదంటే ఎప్పుడన్నా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు రోజుకి 5,000 బిల్ చేసి ఆక్సిజన్ అందట్లేదని ముక్కుకి ఆక్సిజన్ సిలిండర్తో కనెక్షన్ ఇస్తుంటాం అనమాట. అటువంటి పరిస్థితి రేపొద్దున మనం కూడా సిలిండర్ వెనక కట్టుకొని వీపుకి వెనక కట్టుకొని మనం ఆక్సిజన్ పీల్చుకొని డబ్బులు పెట్టి కొని పీల్చుకోవాల్సిన రోజులు రాకుండా, అటువంటి పరిస్థితి మన భావి తరాల వారికి కలిగించకుండా మనము ప్రకృతిని కాపాడుకోవాలి. ఈ విషయం మన భావి పౌరులకు కూడా తెలియజేయాలి. ఇట్లా మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటది. నిన్న కూడా చెప్పుకున్నాం మనం. ఊర్ధ్వమూల మదస్యాకమశ్వత్థం ప్రాగురవ్యం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. అన్ని సంసార వృక్షాన్ని వర్ణించింది గీత, భగవద్గీత. ఇదే భావం వేదంలో ఉంది. మనం సాధారణంగా చెట్ల యొక్క ఫలితం పొందడానికి పైకి వెళ్ళి పండ్లు ఏరుతాం, కానీ పరమేశ్వరుడనే విత్తు నుండి వచ్చిన చెట్టు యొక్క ఫలాలు మనం పైకి వెళ్ళి ఏరనక్కర్లేదు, క్రింద నుండే ఏరుకుంటున్నాం. అంటే భూమి నుండి ఈశ్వరుడిచ్చిన ఫలితాలు పొందుతున్నాం. ఆయన ఇచ్చిన ప్రతి ఫలితం ఇక్కడ నుండే పొందుతున్నాం. వర్షం గాని, వెలుగు గాని, పంటలు గాని, రత్నాలు గాని, ధనాదులు గాని, బంగారము గాని, చివరికి మనం అనుభవించే సుఖాలన్నీ కూడా క్రింద నుండే పొందుతున్నాం. కానీ అవి పైనుండి మనకు వస్తున్నాయి. అందుకే ఊర్ధ్వమూల మదశాఖం అన్నారు. ఈ రోజు ఈ విధంగా కనిపిస్తుంది, రేపు ఇలాగే ఉంటుందని మనం చెప్పలేము. ఇవాళ ఉన్నట్లు రేపు ఉండదు. జగద్రూప వృక్షమే అశ్వత్వ వృక్షం, రేపు ఇలాగే ఉండదు. పరిణామపేశలమైన జగతి, అలాగే ఈ దేహం కూడా అశ్వత్థం. ఇవాళ ఉంది, రేపు ఉంటుందో లేదో తెలియదు. రేపు దీని పరిస్థితి ఏమిటో చెప్పలేము. అందుకే ఈ దేహ రూప వృక్షం అశ్వత్థం. ఇదే బ్రతుకు అంటే, సంసారం అంటే. జగత్తు బ్రతుకు, దీనికి మూలం ఏదో దానిని చూడు. ఊర్ధ్వమూలం, క్రిందికి చూసి తిరగవద్దు. పరమేశ్వరుడు ఊర్ధ్వ దృష్టికి, జ్ఞాన దృష్టికి మనకు గోచరిస్తాడు. అట్లాగే మనకు ఈ చెట్లు బ్రతుకంతా కూడా ఇంద్రియాంతర కోటయ అని విశ్వేశ్వరుని చూపించడం జరిగింది. మనకు ఈ వృక్షాలు పచ్చగా ఉంచేవాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే. మూలం వేరు, చెట్టు వేరుగా ఉండదు, రెండు ఒకటే, రెండు కలిసే ఉంటాయి. మూలానికి చెట్టుకి తెగని బంధం ఎప్పుడు ఉంటుంది. ఆ బంధం తెగితే చెట్టే లేదు. అందుకే విశ్వేశ్వరుడు విశ్వరూపుడు. పరమేశ్వరుడు మన పట్ల సుమనస్కుడైతే అన్ని మనకు అనుకూలాలు అవుతాయి. ఎందుకంటే విశ్వమే ఆయన మన వైపు ఉంటే విశ్వమే మన వైపు ఉంటుంది. సంసార వృక్షం జగత్ పెరగడానికి కర్మకాండ రూపమైన వేదములే పర్ణములు. పర్ణములు అంటే ఆకులు. అన్నానికి పర్జన్యం కారణమైతే, పర్జన్యానికి యజ్ఞం కారణమైతే, యజ్ఞానికి కర్మ కారణమైతే, కర్మకు వేదమే హితవు. వేదాధారంగా చేసే కర్మలు ఛందాంసి యస్య పర్ణాని అంటే వైదికమైన మంత్రముల ఆధారంగా చేసే కర్మల వలన
జగద్రూప వృక్షం వృద్ధి చెందుతుంది అనే విధంగా మనం భావించాలి. అటువంటి మంత్రములే పర్ణములైన ఆ రుద్ర భగవానునికి నమస్కారం. పశూనాం పతయే నమః. సంసార వృక్షం, ఈ సంసార వృక్షములో ఉన్న మనమందరం కూడా అజ్ఞానంతో ఉన్నాము. పరమేశ్వరు గురించి తెలుసుకోలేకపోతున్నాం. అందుకే మనమంతా పశువులమే. అందుకే భక్తులు చాలా మంది పశుపతి అనే నామంతో శివుని కీర్తిస్తూ ఉంటారు. ఆది శంకరాచార్యులుడు పశువునాం సర్వజ్ఞ రతిత కృపయా పాలయా విభో. నువ్వు పశువులకు పాలకుడు అని తెలిసినప్పుడు నీకు మేము దగ్గరగా ఉండాలి. అంటే నాకంటే మించిన పశువు ఎవరుంటారు స్వామి? అందుకు పశువునైన నన్ను గొప్ప కృపతో అజ్ఞానంతో ఉన్న నన్ను పాలించు అని మనం ప్రార్థించాలి. పరమేశ్వరుడే పశుపతి అని తెలుసుకోవాలి. ఈ విధంగా పాశుపత జ్ఞానం, పార్వతీదేవితో పరమేశ్వరుడు ఏమని చెప్పాడంటే, పశుపాశ పతి జ్ఞానం జ్ఞానమిత్య విధీయతే. పశువు, పాశము, పతి, ఈ మూడింటిని గురించి తెలుసుకోవడమే జ్ఞానము అని చెప్పడం జరిగింది. పశువు అంటే పాశముల చేత బంధింపబడేవాడు. పశువు అనగా రెండు విషయాలు. మనల్ని బాధించేది ఈ పాశములు. మనం తగిలించుకున్నాం కానీ విడిపించుకోలేకపోతున్నాం. విడిపించుకోవడానికి మార్గం తెలియదు. పరమేశ్వరుడు కర్మ ఫలద్రాత. మనకు కర్మ చేయడం మాత్రమే తెలుసు, కానీ కర్మ యొక్క ఫలాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆ విధంగా పశుపాశ విమోచని అనే నామం లలితా సహస్రనామంలో ఉంది. అయ్యవారి నామాలు గాని అమ్మవారి నామాలు కానీ ఒక్కటే. పరమేశ్వరుడి యొక్క శక్తే ఆమె, చేసే పనులన్నీ ఆమె. అందుకే ఇద్దరు ఒకటే. ఇదే పాశుపత జ్ఞానం. పశూనాం పతయే నమః అనే నామం ఈ వృక్షపరమైన నామాలతో చెప్పడం ఔచిత్యం ఏంటంటే, సంసార వృక్షం గురించి చెప్తూ ఉన్నారు. సంసారంలో ఉండే ప్రతి జీవి పశువే. జీవుని బంధించే అవిద్యయే పాశం. దానిని బంధించబడిన జీవుడే పశువు. ప్రకృతి, మాయా, పాశం వాటిచే బంధితుడయ్యాడు, పశువు అయ్యాడు. అందుకే మనం నిరంతరం ఆ స్వామివారిని మనము కీర్తించినట్టయితే మనకు అజ్ఞానం అనేది, అవిద్య అనేది తొలగించబడి ఆ స్వామి మనల్ని కాపాడుతాడు. నమః విషీమతే పథీనాం పతయే నమః. సస్పింజరాయ. సస్పులు అంటే భక్షణ స్వభావం కలవారు, రాక్షసులు, సన్మార్గమున ద్వేషించువారు అని అర్థం. అట్టి వారిని జీర్ణంపచేయువాడని భావం. విషీమతే ఎరుపు పసుపు కలిసిన లేత పచ్చ గడ్డి వంటి కాంతి కలవాడు లేదా అధిక కాంతి కలవాడు, స్వయం ప్రకాశకుడు. అథీనాం మార్గములకు అనగా శాస్త్రము చెప్పిన దక్షిణ ఉత్తర తృతీయ మార్గములకు, కర్మశీలులకు చెప్పిన భూమాది మార్గము, సాధకులకు ఉపాసకులకు చెప్పిన పునరావృతి రహితమైన అచ్చిరాది మార్గం, జ్ఞానవంతులకు చెప్పిన బ్రహ్మాత్మ భావరూపమైన విదేహముక్తి లక్షణమైన మార్గం అను మూడు మార్గములు లౌకికములు వైదికములు అగు సన్మార్గములు. వీనికి అధిపతి ఆ రుద్రుడే. లేత గడ్డి వలె ఎరుపు పసుపు రంగు కలిగి తేజస్శాలి మహా తేజస్వియ రుద్రునికి నమస్కారము అనేసి మనకు కస్పింజరాయ అంటే లేత గడ్డి. చూస్తుంటాం డిసెంబర్ నెలలో కొంచెం మంచు పడినప్పుడు తెల్లవారు లేచి చూస్తేగిన మనకు ఎంత అద్భుతంగా ఆ మంచు బిందువులు, ఆ కలర్లు ఎంత అద్భుతంగా ఉంటాయి. మనం కూడా చూస్తూ ఉన్నాం. అంటే మనకేం చెప్తున్నారంటే, ఒక్క కేంద్రం నుండి అనేక దిక్కులకు గడ్డి మొక్కలు
ఆకులు కుచ్చులుగా ప్రసరిస్తూ ఉంటాయి. అట్లే అదే చోటులో ప్రతి బిందువు కేంద్రమై దాని నుండి అనేక శక్తులు కిరణముల వలె సృష్టింపబడి వ్యక్తమవుతుంటాయి. సూర్యుడు ఒక కేంద్రం నుండి అనేక కాంతుల వన్నె చిన్నల ఇంద్రధనస్సులై వర్తిస్తూ ఉంటాడు. వాని నుండి లోకములు గ్రహ గోళాదులు పుట్టాయి. ఈ గోళములు సూర్యుని చుట్టూను తిరుగుతుండగా అనేక మార్గములు ఏర్పడుతున్నవి. జీవులకు కాలమానము, పురమానము, దిక్కులు అను దారులు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ దారులకి అన్నిటికీ కూడా అధిపతి ఆ పరమేశ్వరుడే. ఈ విధంగా సస్పింజరాయ విషీమతే అంటే సశితి బాల తృణమిచ్చతే పింజరీతి పీతరక్త సంకీర్ణ వర్ణ అంటే బాల తృణముల వలె పసుపు ఎరుపు రంగుతో ఉన్నవాడు అని వర్ణించారు. బాల తృణములు అంటే లేత గడ్డి పరకలు. ఈ లేత గడ్డి పరకల వలె ఉన్నాడంట ఆయన. పింజర వర్ణం అంటే సంకీర్ణ వర్ణం, అనేక రంగులు కలబోసుకున్న వర్ణాన్ని పింజర వర్ణము అంటారు. లోకంలో రకరకాల గరిక పోచలు కనిపిస్తూ ఉంటాయి. పెద్దవైన మహావృక్షాల గురించి చెప్పుకున్నాం. ఇక్కడేమో అతి చిన్నదైన గరిక గురించి చెప్పుకుంటున్నాం. మనము ఎవరు పట్టించుకోని గట్టి పోచలలో కూడా ఆ పరమేశ్వరుడే ఉన్నాడు. అందుకే వాళ్ళ అబ్బాయి వినాయకుడికి ఆ గరిక అంటే చాలా ఇష్టము. గణపతికి గరిక పోచలు వేస్తే చాలు, అంటే డబ్బులు పెట్టి పూలు పండ్లు ఏమీ కొనకుండా ఉచితంగా ₹1 ఖర్చు లేకుండా మనకు లభించే ఆ గరికతోటి పూజ చేస్తే కూడా ఆ వినాయక స్వామి సంతోషిస్తాడు, మనకు వరాలను ఇస్తాడు. ఇంకా సూర్యుని కిరణజాలాలు కలిసికట్టు ముద్దుగా కనిపించి రకరకాల రంగుల కిరణాలు గరిక వలె ప్రకాశిస్తూ ఉంటాయి. ద్విషీమతే అంటే కాంతిమంతమైన స్వామి ఎల్లవేళలా కాంతిమంతుడే, జ్యోతిర్మయుడే. ఆ జ్యోతి నుండి అనేక కిరణాలు వస్తున్నాయి. గట్టి పోచల వలె ఆ కిరణములు ఆయన చుట్టూ ప్రకాశిస్తూ ఉన్నాయి అనే దృశ్యాన్ని మనకు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. పథీనాం పతయే నమః. పథ అంటే మార్గం. మార్గములకు ప్రభు అయిన పరమేశ్వరుడు నమస్కారం. ఉభయతో నమస్కారం అని చెప్పుకున్నాం. మనం ఏ మార్గములో వెళ్ళినా కూడా ఆ మార్గాలకు ఒక పతి ఉన్నాడు కదా. గమ్యం ఒకటి అవ్వచ్చు, కానీ మార్గాలు బోలెడు. మలిచిన వాడు పరమేశ్వరుడే. కొందరు ఆయన వైపు నడుస్తూ ఉంటారు, దారి తప్పిపోతూ ఉంటారు. అప్పుడు ఆయనే ఏ ఒక గురు రూపంలో వచ్చి మనల్ని సర్దిద్దుతాడు. ఈ ఒక్క మాట తలుచుకుంటే దారి తప్పే వారిని కాపాడేవాడు అనేది వస్తుంది. మనం ఎప్పుడన్నా ఒక్కొక్క వేరే ఊరిలో ఉంటాం, రాత్రి అయిపోయింది, దారి తెలియదు, ఎవరు మానవులు లేరు, మనకు దారి కనిపించదు. మనం భయంతో పోతూ ఉంటాం. మనకి ఆ రుద్రుడే ఒక పోలీసు రూపంలో గాని, ఒక అజ్ఞాత వ్యక్తి రూపంలో గాని, ఒక బాటధారి రూపంలో గాని వచ్చి మనల్ని విచారించి ఈ విధంగా పో, ఆ విధంగా పో అని చెప్పేసి మనకు దిశానిర్దేశం చేస్తాడు అనేది మనం గ్రహించుకోవాలి. సూర్యుడే లేకుంటే త్రోవలే లేవు. విశ్వమంతా అక్కడ నుండి ఇక్కడ వరకు ఆయన దారులు వేశాడు. ఇది వైదిక విజ్ఞానం ఆధారంగా ఉంది. సూర్యమండలం నుండి భూమి వైపుకి ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయో వేద పురాణాలు వర్ణించాయి. చక్కగా భగవద్గీత కూడా వర్ణించింది. మనకు భూమి వైపు ప్రసరిస్తున్న సౌరశక్తి వివిధ కిరణ మార్గముల నుండి వస్తుంది. కిరణ మార్గముల నుండి బహుశక్తులు ఇక్కడికి వస్తున్నాయి. ఈ త్రోవల నుండి మన బ్రతుకు కావలసినవన్నీ రవాణా అవుతూ ఉన్నాయి. ఈ కాంతి మార్గం ద్వారా అనేక రకములైన ఆహారాది విషయములను మన వైపు పంపిస్తున్నాడు
అందుకే స్వామి మీకు మేము నమస్కరిస్తున్నాము. జీవుల రాకపోకలకు వేయబడ్డ మార్గాలు ఇవి. వీటి గతులు ఏమిటి అంటే భూమ మార్గం, అర్చిర్ మార్గం మొదలైన విషయాలు భగవద్గీతలో మనకు కనిపిస్తూ ఉంటాయి. భూమ మార్గం అంటే కృష్ణ మార్గం, అర్చిర్ అంటే శుక్ల మార్గం, ధూమ మార్గం అంటే తిరిగి వచ్చే మార్గం, శుక్ల మార్గం అంటే తిరిగి రాని స్థితికి మనలను తీసుకువెళ్ళే మార్గం. ఇవి కూడా జీవులకు కర్మానుగుణంగా ఏర్పడే గతులకు మార్గాలు. ఉత్తరాయణం శుక్లపక్షం పగలు, దీనిని ప్రధానంగా అర్చిర్ మార్గం అంటారు. భూమ మార్గం అంటే కృష్ణపక్షం, దక్షిణాయనం రాత్రి అని చెప్పుకోవాలి. ఈ మార్గము అభిమాన దేవతలు ఉంటారు. శుక్లపక్ష అభిమాన దేవత, ఉత్తరాయణ అభిమాన దేవత, దినాభిమాన దేవత అనేది ఒక వ్యవస్థ. ఆ దేవతలు దానికి నియామకులు. ఆ జీవుని కర్మను బట్టి ఆ శుక్లపక్ష అభిమాన దేవత, దినాభిమాన దేవత, ఉత్తరాయణ అభిమాన దేవత వారిని ఉత్తమ గతులకు తీసుకొని వెళ్తుంది. ఈ ఉభయ మార్గములే కథములు. ఆ కథములు ఏర్పరిచి మనకు ప్రభువు అయ్యాడు. మన బుద్ధి పోయే ఆలోచన మార్గాలకు ప్రభువు, దారుల్ని మలిచే దైవం ఆయనే. దారికి చివర ఉండే గమ్మం మాత్రమే కాదు, దారి పొడవునా ఉండి కాపాడేవాడే ఆ పరమేశ్వరుడు. సస్పింజర అంటే ఇంకొక మార్గం కూడా చెప్తారు. సస్పింతక అంటే రాక్షస శక్తులు, యజ్ఞద్రోహాహ అంటే యజ్ఞద్రోహులు, యజ్ఞాలను ధ్వంసం చేయడం వాళ్ళ యొక్క పని. ఈశ్వరాధనకు ఉపయోగించే కర్మను కృతజ్ఞతాపూర్వకంగా త్యాగపూర్వకంగా జరిగే కర్మనే యజ్ఞం అంటాం. ధర్మాచరణమే యజ్ఞం. ధర్మాన్ని అవరోధించేవారు యజ్ఞ ద్రోహులు. ఈ అసురుని శక్తులను సంహరించేవాడే సస్పింజరుడు. అసుర శక్తులు తొలగిపోయిన తర్వాత కాంతిమయమైన జ్ఞాన మార్గాలు మనకు పరమేశ్వరుడు చూపిస్తూ ఉన్నాడు. అంటే మనకి సామవేదంలో త్వం దేవేశ బ్రాహ్మణోసి, ఓ పరమేశ్వర నువ్వు దేవతలలో బ్రాహ్మణుడవు, వైదిక ధర్మ రక్షకుడవు, తద్వారా పుష్టి లభిస్తోంది ప్రపంచానికి. ఆ పుష్టిలన్నిటికీ పతి పరమేశ్వరుడే. పుష్టి అంటే సమృద్ధి. మనకు ఎన్ని పుష్టులు కావాలో మనకన్నా మన వేదాలకు బాగా తెలుసు. ఏమేమి కావాలి మనకు? వాక్ పుష్టి కావాలి, జ్ఞాన పుష్టి, శరీర పుష్టి, గృహ పుష్టి, క్షేత్ర పుష్టి, ధన పుష్టి, ధాన్య పుష్టి, ప్రజా పుష్టి, పశు పుష్టి, గోపుష్టి, ధర్మ పుష్టి, అనిమాద్యష్ట సిద్ధి పుష్టి అని వేదం తెలియజేసిన పుష్టులు. ఇన్ని పుష్టులు ఆ పరమేశ్వరుడు ఇస్తేనే మనకు లభిస్తాయి. ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి అని కూడా సామెత కూడా ఉంది. ప్రపంచంలో కనిపించే పుష్టులన్నీ కూడా పరమేశ్వర ప్రసాదాలనే స్వీకరించాలి. రుద్రం మనకు విశ్వాన్ని ఎలా ఈశ్వరమయంగా చూడాలో దర్శింప చేస్తుంది. కాబట్టి బ్రతుకుని ఎలా సార్థకం చేసుకోవాలి అనేది మనము ఆలోచన చేసుకోవాలి. దేవతలకు పుష్టిమంతులు అనే పేరు. దేవతల వలన మనకు సమృద్ధులన్నీ కూడా కలుగుతున్నాయి. మరి ఆ పుష్టిమంతులైన వారి అందరికీ ఎవరు పతో? ఆ దేవదేవుడే పుష్టానాం పతి, దేవతలందరకు పతి అయిన వాడు అనేది ఈ మంత్రం ద్వారా మనం తెలుసుకుంటాం. నమో బబ్లుషాయ వివ్యాధినే పతయే నమః. వృషముపై కూర్చుండి శత్రువులను బాణంతో బాగుగా కొట్టినట్టు రుద్రునకు నమస్కారము. అంటే బబ్లుషాయ అంటే వృషభము పైన శయనించువాడు, వృషముపై కూర్చున్నవాడు. వివ్యాధినే శత్రువులను బాగా కొట్టునట్టి రుద్రుడు. అన్నానాం అన్నములకు పతి, అటువంటి రుద్రునికి నమస్కారము. ప్రాణులకు జీవనమైన
ఆధారములకు సమస్తములైన అన్నాలకు అధిపతి రుద్రునకు నమస్కారము. వృషభమునెక్కి ఉండుటచే కపిల పింగళ వర్ణము కలవాడై ప్రాణులకు ఆకలి మొదలగు బాధలను పోగుటకై రుద్రునకు నమస్కరిస్తున్నాము. భుజింపదగిన ఔషధులకు మూలికలకు అధిపతియగు రుద్రునకు నమస్కారం. అంటే వృషభము అంటే వృషభ రాశి బ్రహ్మచర్యమున ఊర్ధ్వగతి చెంది బ్రహ్మవర్చస్సునకు కారణమైన శుక్రమునకు సంకేతం. ఈ వర్చస్సు వలన మూడవ కన్ను తెరుచుకొని సాధకునిలో కామదహనము జరుగును. అతడు శివస్వరూపుడవుతాడు. ఈ రుద్ర మంత్రాలు రోగాలను పారద్రోలి ఆయురారోగ్యాలను వృద్ధి చేస్తాయి. కనుక రుద్రుడు వ్యాధిచే స్పృశింపబడనివాడు. అన్నము వర్షము వలన వృత్య సంపద మొదలైనవి వర్ధిల్లుతాయి. వృషభ రాశిలో సూర్యుని రూపమున రుద్రుడు చరించినప్పుడు వేసవి కాలం వస్తుంది. భూమిపై జలములు ఆవిరై పరిశుభ్రత చెంది పైకి పోతాయి. దీని వలన మేఘాలు ఏర్పడతాయి. మేఘాల వలన వర్షం వలన అన్నం అంటే మనం తినే ఒక బియ్యమే కాదు, ప్రకృతిలో ప్రతి జీవికి అవసరమైన ఏ ఆహారమైనా కూడా అది అన్నంతో సమానం అనేది మనం గమనించుకోవాలి. బభ్రు అంటే వృషభం, విభక్తిది బభ్రుహు అంటే ఆ వృషభం ఏంటంటే ఎంత బరువు వేసినా మోస్తుంటది, ఎంత దూరమైన ఎత్తుడు దాన్ని భరించే దాని మీద కూర్చుంటాడు పరమేశ్వరుడు. శయతే తిష్టతి ఇది ష, వృషభమే బభ్రు, దానిపై అధిష్ఠించే దైవం బభ్రుష, బభ్రువాహనుడు అనే పేరు శివునికి ఇంకొక పేరు కూడా ఉంది. ఆ పేరే అర్జునుని పుత్రునికి కూడా పెట్టుకోవడం జరిగింది. బభ్రువాహనుడు అనే సినిమా కూడా చిన్నప్పుడు మేము చూసాం. ధర్మమే వృషభము, వృషోహి భగవాన్ ధర్మ అని శాస్త్రోక్తి. వృషభాన్ని చూడకుండా అంటే ఆ నందీశ్వరుని చూడకుండా శివుణ్ణి చూడరాదు అని మనకు వేదం తెలియజేస్తుంది. ఏ శివాలయం వెళ్ళినా కూడా ముందు మనకు నందీశ్వరుడే దర్శనమిస్తాడు. ఈ మధ్య కాలంలో మనం అందరం సనాతన ప్రభుత్వం తరపున అరుణాచలం వెళ్ళి అక్కడ ఏకాదశి ఉత్తరపారాయణం చేసుకున్నాం. అదే రోజు సాయంత్రం 4-4:30 గంటలకి బయట ఉన్న నందీశ్వరునికి అత్యంత అద్భుతంగా అభిషేకం, పంచామృత అభిషేకం చేయడం జరిగింది. అందరం కూడా వెళ్ళిన వాళ్ళందరం కూడా కలిగించి ఆ స్వామి ఆశీస్సులు తీసుకొని వచ్చాం మనం. ఇక వృషోహి భగవాన్ ధర్మ, వృషభాన్ని చూడకుండా శివుణ్ణి చూడరాదు. ఆ వృషభుడే ధర్మము లేనిదే భగవంతుడు కనిపించాడు అనేదే మనకు వాళ్ళు తెలియజేస్తున్నారు. ధర్మం ద్వారా ఈశ్వరుని చూడాలని మాత్రమే కాక ధర్మం ఎప్పుడు ఈశ్వరాభిముఖంగానే ఉండాలి అనేది దీని అంతరార్థం. 4 వేదాలే 4 పాదాలుగా గలది ధర్మం. ఇది జగతిని భరించున్నది, పోషించున్నది. కనుక బభ్రు సత్యం, అహింస, అస్తేయం, శౌచం 4 పాదాలతో ఉన్న ధర్మమే వృషభం. వేదం అనే వృషభం ప్రణవం అనే రంక వేస్తూ ఉంటుంది. వృషభోరోరవీతి విదాబద్ధ చత్వారి శృంగ. వేద రూపమైన వృషభాన్ని వర్ణించడం జరిగిందంటే ఆ వేదాన్ని అధిష్ఠించిన వాడు, వేదం కూడా పరమాత్మనే చూపిస్తుంది. వేద్యుడే శివుడు, వేదమే నంది. దాని మీద కూర్చుని ఏం చేస్తున్నాడు ఆయన? వివ్యాధినే, బాగా బాధేవాడికి నమస్కారం. బాగా వెద పెడతాడు, ధర్మాన్ని అధిష్ఠించి ఉన్నాడు. 2 నామాల మధ్య అనుబంధం చూడండి. ధర్మ మార్గం తప్పిన వారిని హింసిస్తాడు, కొట్టేవాడు ఆయనే, అన్నం పెట్టేవాడు ఆయనే. ధర్మమే మనకు అన్నం పెడుతుంది. ధర్మం ద్వారానే మనం అన్నం లభింపజేసుకోవాలి. ఈ అన్నములన్నిటికీ అధిపతి ఎవరు? ఆయన అన్నపూర్ణాపతి అయిన విశ్వనాథుడు.
ఈ విశ్వాన్ని ధర్మాన్ని అధిష్ఠించాడు. ధర్మాన్ని తప్పిన వారిని హింసించి అన్నాన్ని కలిగిస్తున్నాడు. వివ్యాధినే, అన్నం తయారు చేసే పద్ధతి వివ్యాధినే. విశ్వంలో దివ్య శక్తులన్నిటిలో ఆయనే ఉన్నాడు. అంటే ఆయన్ని భరించినట్టే కదా. ఆయన భరించిన దాని యందు ఉండి అనేక రకాలుగా వ్యధపరుస్తున్నాడు. ఒక రైతు ధరించే నాగలిలో ఆ శక్తి ఉంది, లేకపోతే ఆ రైతు భూమిని దున్నలేడు, వ్యధపరచలేడు. భూమిని వ్యధపరిచి అంటే మార్పు చేసి దున్ని తరువాత విత్తనం వేస్తాడు. విత్తనం వ్యధపరచకుండా తిండి వస్తుందా? దానిలో వ్యధ జరగాలి అంటే పరిణామ ప్రదాయకుడు. అటు తర్వాత ఆ పదార్థం వచ్చిన ధాన్యాన్ని మార్చి నూర్చి కళ్ళెం పెట్టి మరపట్టించి ఇలా ఎంతో చేస్తేనే అన్నం వస్తుంది. ఇలాగా విశ్వ వ్యవస్థలో వ్యధపరిచే లక్షణం దాగి ఉంది. చూడండి, అన్నం రావాలంటే దీని వెనుక ఎంత కష్టం ఉందో. ఊరికి మనం ఏదో కూర్చొని వాళ్ళ మీద వీళ్ళ మీద విసుక్కుంటూ ఆ పెట్టిన అన్నంలో ఇది బాగలేదు అది బాగలేదు అని చెప్పి కొంతమంది కోపంతో ప్లేట్ విసిరేయడం, అన్నం మధ్యలోనే చేయి కడుక్కొని లేచి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా చాలా తప్పుడు పనులు చాలా మంది చేస్తున్నారు. చూసిన వారు విషయం తెలియజేసి వారిని అన్నం పరమ స్వరూపం అని తెలియజేసి వారిని సన్మార్గంలోకి తీసుకొని రావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అన్నాలు అంటే మన ఇంద్రియాలు అనుభవించే విషయాలు, ఐశ్వర్యములు. అటువంటి వాటికి ఈశ్వరుడు. బ్రతుకు కావలసిన పోషణే అన్నం. ఇంద్రియాలను ఏది పోషిస్తుందో అది అన్నం. ఆ అన్నాన్ని సమకూర్చేవాడు ఆయనే. అన్నం అనేది మన ధర్మం మీద ఆధారపడి ఉంది. అన్నాన్ని ఇచ్చేవాడు, దానికి తగిన పుష్టిని కూడా ఇచ్చేవాడు ఆయనే అనేది మనకు ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నారు. నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమః. హరికేశాయ, నల్లని కేశములు కలవాడు. అంటే ఎల్లప్పుడూ నల్లని కేశాలే. కేశాలు నెరడేం, తెల్లబడ్డం, మనలాగా తెల్లబడితే రంగులేసుకోవడం ఎన్ని కూడా లేనివాడు, నిత్య యవ్వనుడు. ఉపవీతిని, మంగళార్థమైన యజ్ఞోపవీతం కలవాడు. పుష్టానాం, పరిపూర్ణులకు లేదా పుష్టములు అనగా పుష్టములు అని వాక్పుష్టి, జ్ఞానపుష్టి, శరీర పుష్టి, గృహపుష్టి ఇందాక మనం చెప్పుకున్నాం. ఆ విధంగా 10 రకాల పుష్టులకు అధిపతి ఆయనే. అటువంటి పరమేశ్వరుడికి నమస్కారం. ఈ 5 మంత్రాలు, ఈ 5 యజుస్తులను పంచబ్రహ్మ వర్ణనము అని చెప్పారు. రుద్రుని యజ్ఞోపవీత విషయమున రుద్రుడు దేవతలలో బ్రాహ్మణుడు, అది బ్రాహ్మణుడు అని తెలియజేశారు. సర్వేషామధికో యస్మాత్ భగవాన్ బ్రాహ్మణ శివ, పరాశర సంహితలో రాసి ఉంది. రుద్రుడు ప్రథమ బ్రాహ్మణుడు, యజ్ఞోపవీతధారి అనేసి మనకు తెలియజేస్తూ ఉన్నారు. హరికేశాయోపవీతిని. సూర్యుడు, భూమి, వర్ష సంపద రుద్రుని సగుణ స్వరూపాలు. వర్షం వలన పచ్చిక మొక్కలు పెరిగి భూమి పచ్చబడుతుంది. జీవ సంపదయే రుద్రునికి అలంకారములు, కేశములు. పూల తీగలు పెరిగే అల్లుకొనగా అవే రుద్రుని యజ్ఞోపవీతాలు, ఉత్తరీయాలు. పువ్వులను, చిగుళ్లను ఉత్తరీయముల రంగుల అంచులు. పై సంపద అంతయు సూర్యరూపుడైన రుద్రునిచే సూర్యరశ్మి, జలము, వాయువు ఆహారముగా పోషింపబడుతుంది. అందుకే ఈ రుద్రుడే తోటలకు, గడ్లకు అధిపతి. వానిని తిని జీవించి జంతువులకు, పక్షులకు, నరులకు కూడా అధిపతి. ఈ మొత్తాన్నే యజ్ఞం అంటారు. కావున అతడు యజమానుడు లేక యజ్ఞపతి అనేది మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉపవీతిని అంటే యజ్ఞోపవీతం దాల్చిన వాడు అని చెప్పాము. కొంతమందికి తెలిసే ఉంటుంది. యజ్ఞోపవీతం అందరికీ ఉండదు. కొంతమందికి, కొన్ని కులాల వారికే యజ్ఞోపవీతం ఉంటుంది.
అది ధరించేటప్పుడు యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేరచ్చహజం పురస్తాత్ అనేసి ఆ మంత్రం చదివి యజ్ఞోపవీత ధారణ చేస్తూ ఉంటారు. ఈ జీవకోటికి ఎవరు పతో అతడే ప్రజాపతి. ఈ ప్రజాపతి అయినా ఆయనకు సహజంగానే యజ్ఞోపవీతం ఉన్నది. మనకు ఒక కర్మ చేయాలి అంటే యజ్ఞోపవీతం ధరించాలి. మరి విశ్వకర్మ చేయాలంటే ఆయనకు ఎవరు యజ్ఞోపవీతం వేస్తారు? తనంత తానైన వాడు కనుక విశ్వకర్మ చేయడానికి యజ్ఞోపవీతంతోనే వచ్చాడు. ప్రజాపతి యత్ సహజం పురస్తాత్, విశ్వమనే యజ్ఞం చేయడానికి తగిన అధికారం తనంత తానుగా పొందినవాడు కనుక ఉపవీతినే అంటే బ్రాహ్మణ రూపంలో ఉన్న శివుని గురించి వర్ణించారు. చాతుర్వర్ణములు పరమేశ్వర స్వరూపమే. విశ్వంలో గడ్డి పరక నుండి మహావృక్షం వరకు ఈశ్వరుడే. సమాజాన్ని పోషించే పరమేశ్వరుడే. ఆ పోషించే శక్తిని ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క విధంగా ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. ఆ జీవుడి కర్మానుగుణంగా ఆ దేహంలో బాధ్యతను పెట్టాడు. అందరూ యజ్ఞాలు చేస్తాము అంటే మిగిలిన పనులు చేసేవారెవరు? అందుకే ఒక విధమైన వ్యవస్థ పరమేశ్వరుడు విశ్వంలో ఏర్పరిచాడు. మనకే కాదు, గ్రహాలలో కూడా చాతుర్వర్ణాలు ఉన్నాయి. వృక్షాలలో, రాళ్లలో చాతుర్వర్ణాలు ఉన్నాయి. అంటే ఈ రాళ్లలో చాతుర్వర్ణాలు తెలియాలంటే దానికి సంబంధించిన స్థపతులు తెలియజేయగలరు. ఏ శిల్పానికి ఏ శిల వాడాలి? పరమేశ్వరుడు చతుర్వర్ణ స్వరూపుడుగా ఇక్కడ మనకి దర్శనమిస్తున్నాడు. క్షేత్రాణం పతయే వాణియాయ, ఇవన్నీ కూడా అన్నానాం పతయే ధర్మం గురించి చెప్పాక వేద ధర్మాన్ని విశ్వంలో ప్రతిష్ఠింపజేయవలసిన బ్రాహ్మణుడే పరమేశ్వరుడు అని చెప్పేసి మనకు తెలియజేశాడు. బ్రాహ్మణ ధర్మానికి ఎవరు అధిపతి? పరమేశ్వరుడే. అన్నింటికీ ఆ తండ్రే. ఆయన్ని అనుసరించి వెళ్ళాలి. ఆయన ప్రతి మార్గానికి గురువై ఉన్నాడు. ఎలా నడవాలో మనకు అమ్మ నేర్పాలి. అలాగే పరమేశ్వరుడు ప్రతి మార్గంలో మనల్ని నడిపించడానికి ఆయనే మార్గాన్ని చూపిస్తాడు. ఓ పరమేశ్వర, నువ్వు దేవతలలో బ్రాహ్మణుడవు, వైదిక ధర్మ రక్షకుడు అనేసి మనకు భారతీయ సనాతన ధర్మం భౌతిక నిరసించడం అంటే భౌతికను ఎలా అర్థం చేసుకోవాలి, బ్రతుకుని ఎలా సార్థకం చేసుకోవాలి అని తెలియజేస్తుంది. పుష్టులు అనే మాట అంటే పుష్టి అంటే బహువచనం. పుష్టులు, పుష్టి కలవారు. దేవతలు పుష్టిమంతులు. దేవతల వల్లనే మనకు సమృద్ధులు కలుగుతున్నాయి అని చెప్పేసి మనము ఇందాక చెప్పుతున్నాము. నమో భవత్యహేత్యై జగతాం పతయే నమః. భవశ్య సంసారమునకు, హేత్యై ఛేదించినట్టి ఆయుధమైన రుద్రుని కొరకు, నమః నమస్కారం, జగతాం జగత్తులకు, పతయే పాలకుడవు. సంసార బంధం, ప్రాణుల కర్మ వశమును బట్టి కలుగు హింస రుద్రుని రూపమే. అతని తలిచిన అట్టి రుద్రునకు నమస్కారము. సంసార బంధ పీడితులకు వారిని రక్షించువాడు రుద్రుడే, అనగా బంధ మోక్ష స్వరూపుడు అనే భావము. భూలోకము ఉన్నగు లోకములను పాలించు రుద్రునకు నమస్కారము. అంటే సంసార వృక్షమును ఛేదించేవాడు. చేతనములైన బ్రహ్మామదులు, అచేతనములు, స్థావరములు, పర్వతాలు అన్నిటికీ కూడా పశుత్వము గల సంసార పాక బంధ హేతువుచే ఆ బంధ విముక్తిని కలిగించేవాడు ఆయనే అనేసి మనకు భవస్య హేత్యై జగతాం పతయే నమః. అంటే భవము అంటే సంసారము, భవుడు అంటే రుద్రుడు, అంతర్యామి అయిన దేవుని విశ్వరూపమే మోహము వలన సంసారంగా కనిపించుచు జీవులు తమ్ము తామే బంధించుకొనుతున్నారు. హేతి అనగా ఆయుధము. ఈ మంత్రమందు శ్లేష వలన రుద్రుడే ఆయుధ స్వరూపుడుగా సంసార బంధాలను ఛేదించుతున్నాడని చెప్పడం జరిగింది. సంసారం అంటే జీవుల పరస్పర ఆరోపణ చేసుకునే సంబంధం.
జగత్తులు అనగా లోకాలు, ఇవి ప్రధానంగా 3 ఉన్నాయి. భూలోకము, భువర్లోకము, సువర్లోకము. అందులో మొదటిది భౌతికము, ద్రవ్యము. రెండవది శక్తిమయము, మూడవది ప్రజ్ఞామయము. ఈ 3 కూడా రుద్రునికి తన్మయములు. ఇందు ఒక్కొక్క లోకంలో 7 లోకాలు చొప్పున అంతర్లోకాలు ఇమిడి ఉన్నాయి. అవన్నీ కూడా ఇన్నిటిలో తానే ఉండి రుద్రుడు కోశారక్షకుడు అనగా మనకు ఉన్నాడు అనేది అన్ని లోకాల్లో కూడా ఆయనే ఉన్నాడు. భవస్య హేత్యై జగతాం పతయే. ఇంత ప్రపంచం ఏర్పంచాడు, బాగుంది, వీటిలోనే తిరుగుతామంటే భవస్య హేత్యై, మొత్తం సంసారానికి కత్తి లాంటి వాడు, మొత్తం కోసి పడేస్తాడు. ఆయన చెప్పిన మార్గంలో నడవాలి, విరుద్ధంగా నడిచామంటే ముటికాయలు వేస్తాడు. చెట్టును పెంచి ఎప్పుడో ఒకప్పుడు కోసేయక తప్పదు. ఎంత పెంచుకున్నా తెంచడం తప్పదు. మనం తెంచవద్దన్నా తెగడం తప్పదు. ఈ శరీరము వృక్షము తెగేదే, మనం పెంచుకున్న ఆశలు తెగేవే. హేతి అంటే కత్తి, ఆయుధం. భవము అంటే సంసారం, దానికి కత్తి లాంటి వాడు. పెంచేవాడు ఆయనే, త్రుంచేవాడు ఆయనే. పెంచడం ఎందుకు? అవసరం కనుక. త్రుంచడం ఎందుకు? అది అవసరమే కనుక. తుంచాల్సిన సమయం వచ్చినప్పుడు తుంచాలి. నాకు పెంచడం తెలుసండి, తుంచడం రాదు అనే మాట ఆయన ఎప్పుడు కూడా అనడు. పెంచడం త్రుంచడం తెలిసిన వాడు ఎవడు అంటే రెండింటి మీద మమకారం లేనివాడు, సర్వాతీతుడు కనుక ఉంచగలడు. ఎవరైతే ఈ భవ అనే భవం అర్థం చేసుకుంటారో వారికి భవబంధాలు పెంచి కైవల్యం ఇవ్వగలడు. జ్ఞానం అనే ఖడ్గంతో భవం అనే వృక్షమును కూకటి వేళ్లతో ఖండించేవాడు. పెంచుకున్నామే మమకారాలు, అహంభావాలు ఎన్నెన్ని వేలు దింపుకుపోయాయి. వాటి మొత్తాన్ని దుంపతో సహా పెకలించగలిగే అనుగ్రహమూర్తి రుద్రుడు. ఇందులో లయకారుడు అనే అర్థం ఉంది. వ్యక్తికి అత్యంతిక లయమైన కైవల్యాన్ని ఇచ్చేవాడు అనేది మనం తెలుసుకోవాలి. ఇవ్వడం నా ఇష్టం, తీసేయడం నా ఇష్టం అనగలిగేవాడే పతి. అందుకే జగతాం పతయే నమః, ఈ జగత్తుకు పతి అయినవాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నమో రుద్రాయ తతావినే క్షేత్రానాం పతయే నమః. ఆతతావినే, ఎక్కుపెట్టి బాణప్రయాగం చేయి స్థితిలో ఉండడం, శత్రువులను సంహరించి భక్తులను కాపాడే రుద్రుని కొరకు నమస్కారం. క్షేత్రానాం, వరియమున్న పంటలు మడులకు పతి పరిపాలకుడైన రుద్రునికి నమస్కారం. అంటే సంసార దుఃఖాన్ని పోగొట్టే రుద్రునకు నమస్కారం. వింటిని ఎక్కుపెట్టి ప్రాణులను రక్షించే రుద్రునకు నమస్కారం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఇట్టి దేహమును క్షేత్రమునకు పతి రుద్రుడు, అట్టి రుద్రునకు నమస్కారం. మరణించు వారికి రుద్రుడు తారక బ్రహ్మ మంత్రమును ఉపదేశించి అమృతత్వమును కలిగిస్తాడు. ముక్తిని పొందించు క్షేత్రము అనగా అవిముక్తము, కాశీ మున్నగు క్షేత్రాలు అని భావించాలి. ఈ విధంగా మనకి ముక్తిని ప్రసాదించేవాడు. వెన్నెముక మనకు విల్లు లాంటిది. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. వెన్నెముక విల్లు, బ్రహ్మరంధ్రం అల్లెత్రాడు, వాణిని ధరించిన యోగ విద్యార్థి దేవత రుద్రుడు. క్షేత్రాలు అంటే శరీరాలు. శరీరంలో జీవుని రూపంలో నివసించు దేవుడు రుద్రుడు, రక్షించేవాడు రుద్రుడు. జీవయాత్రకు రథము, శరీరం రథం, దానికి సారథి అంటే పగ్గము పట్టి సాధనయను, ప్రయాణమును, మోక్షమును, గమ్యమునకు చేర్చే
వాడు. రుద్రాయాతతావినే క్షేత్రాణం. శిక్షకుడు ఆతతావినే ఆయుధం పట్టుకొని తిరిగేవాడు. క్షేత్రాణం పతయే నమః. క్షేత్రం అంటే పొలం. పొలంలో నాగలి మొదలైనవి పట్టుకుని దున్నే రైతును తెలియజేస్తుంది. ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో అన్నింటికీ పతి. క్షేత్రం అంటే ఒక కాశీ, తిరుపతి, ప్రయాగ ఇవే కాదు, మన శరీరం, ఇవి కాక మన అన్ని దివ్య క్షేత్రాలలో ఉన్నవాడు. కాక క్షేత్రం అంటే శరీరం అని కూడా మనం దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈ జగతాంపతయే రెండో అనువాకంలో ప్రధానమైన మంత్రం. అన్నానాం పతయే నమః, పుష్టానాం పతయే నమః, క్షేత్రాణం పతయే నమః, పశూనాం పతయే నమః అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అలసిపోయే వరకు పరిగెత్తడం అని ఒక వాక్యం సంస్కృతంలో ఉంది. యమావధి దావనం. పరమేశ్వరుడు జగమంతా ఉన్నాడని చెప్పడం సులభమే, కానీ ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పడం, అలసిపోయే వరకు పరిగెత్తడం, అలిసిపోయేటట్లు చెప్పాడు ఒక ఆయన. ఎక్కడ ఉన్నాడు విష్ణు అంటే కలడంబోధి, కలండు గాలి, కలడాకాశంబునన్, కుంభినిన్ కలడగ్నిన్, దిశలన్ పవల్ల నిశలన్, అధ్యోత చంద్రాత్మలన్, కలడోంకారమునన్, త్రిమూర్త్ర ద్వింగ వ్యక్తులం దంతటన్ కలడీషిండు కలండు తండ్రి, వెతకంగనేల ఈ ఆ ఎడల్ అంటూ చివరికి ఏం చెప్పారంటే, చివరి కిందుగలుడు అందులేడని సందేహం లేదు. ఈ విధంగా మనకు దేని యందు అధిష్ఠించి ఉందో దాన్ని క్షేత్రం అని చెప్పాం. ఆ పరమేశ్వరుని శక్తి విశ్వమంతా వ్యాపించి ఉన్నప్పుడు విశ్వం ఆయన యొక్క క్షేత్రము. ఆ విశ్వంలో ప్రతి దాని యందు వ్యాపించి ఉన్నాడు కనుక ప్రతిదీ కూడా క్షేత్రమే. నమః హంత్యాయ వనానాం పతయే నమః. సూతాయ సారథైన వాడు, అహంత్యాయ వధించుటకు వీలు కానివాడు. నమః నమస్కారం. వనానాం అడవుల యొక్క పతి, పరిపాలకుడైన రుద్రుని కొరకు. నమస్సూతాయ అంత్యాయ వనానాం. దేవుడు ఆత్మస్వరూపుడు, వాని యందు శరీరాదులు మనస్సు ఉండును గనుక వానిచే అతడు చంపబడడు, వానితో నశింపబడడు. వనములు, జంతువులు, వృక్షములు, సకల భూచరములు అన్ని కూడా సృష్టికి మూలాలు, ఆశ్రయములు, మేఘములకు, వర్షములకు దోహదములు, తపస్సునకు అనుకూలములు. వాటి అన్నిటికీ కూడా అధిపతి అయిన వాడు రుద్రుడు. అంటే మంత్రాలలో భారతీయులు ఆవిష్కరించిన వివిధ వృత్తులు కనిపిస్తాయి. ఉపనయన సంస్కారం, యజ్ఞోపవీతం మొదలైనవి చెప్పినప్పుడు యజ్ఞ క్రియలు చేసేవారు చెప్పబడ్డారు. క్షేత్రపతులు, జగతాంపతులు అన్నప్పుడు వ్యవసాయదారులు, పాలకులు చెప్పబడ్డారు. సూతులు అన్నప్పుడు రథసారథులు చెప్పబడ్డారు. వారికి ఒక నైపుణ్యం ఉండాలి. శరీరం అనేది క్షేత్రమే కాదు, నడిచేది కనుక రథం కూడా అని అనుకుంటే, వీడు నిద్రపోతున్నా వీడిలో నిద్రపోకుండా మరొకడు ఉండి వీడిలో ఊపిరిని నడుపుతున్నాడు. ఏ ఇంద్రియం ఏ పని చేయాలో చూస్తున్నాడు ఆ సూతుడు. చిట్ట చివరికి ఈ రథం పోవచ్చుగాక, కానీ ఈయన నశించడు. అందుకే అహంత్యాయ తర్వాత నామం అంటే చంపుటకు, నశింపచేయుటకు అలవి కానివాడు. ఆయన్ని ఎవరు దెబ్బతీయలేరు. ఆయనే ఆత్మ, పరమాత్మ. వనానాం పతయే నమః. ఇంతకు ముందు చెప్పుకున్న భూ విశేషములు, రకరకాల పండ్లు పండే చోటు అని చెప్పాము. అలాగే దివ్యమైన వనములన్నీ కూడా ఈశ్వరమయములు. అడవిగాచిన వెన్నెల ఎందుకని అప్పుడప్పుడు మనము సామెత చెప్పుకుంటుంటాం. అంటే మనకు పనికిరాదు కనుక వెన్నెలే పనికిరాదు అని మనం భావించరాదు. అడవిగాచిన వెన్నెల అడవికి అవసరమే. ఏ వెన్నెల దేనికి అవసరమో చంద్రునికి కాంతినిచ్చే శివునికి తెలుసు. వనములందు పతిగా ఉండేవాడు, కాపాడేవాడు, సారథిగా ఉన్నవాడు. శరీరాన్ని రథంతో ఉపనిషత్తులు పోల్చాయి. ఇంద్రియాలనే గుర్రములతో
బుద్ధి శక్తులనే పగ్గములతో ఉండి ఈ శరీరంలో ఒకరు ఉన్నాడు, ఆయనే పరమేశ్వరుడు. యంత్రాన్ని నడుపుతున్నట్టు ఈ శరీర యంత్రాన్ని నడుపుతున్నాడు అని గీత చెప్పింది. ఈ విధంగా నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమః. రోహితాయ ఎర్రని కాంతి గలవాడు, స్థపతయే ప్రభువైన రుద్రుని కొరకు నమః నమస్కారం, వృక్షాణం వృక్షములకు పతయే పరిపాలకుడైన రుద్రుని కొరకు నమస్కారం. ఆ విధంగా మనకు రోహితాయ స్థపతయే వృక్షాణం. రోహితుడు అంటే ఎర్రనివాడు, ఉదయించు అస్తమించు సూర్యుని రూపం గలవాడు, ఆరోహణ అవరోహణలు ఆకాశంలో చేయువాడని కూడా అర్థము. స్థపతి అంటే స్థాపించేవాడు, సూర్యుని గ్రహ గోళాదులను స్థాపించాడు, జీవులను దేహములతో స్థాపించాడు, మానవులచే గృహాలను ఆలయాలను స్థాపించేవాడు. వృక్షములకు అధిపతి అనగా సూర్యుని రూపమున ఆహారం ఇచ్చుట, చంద్రుని రూపమున మొలకెత్తించుట, పర్జన్యుని రూపమున రైతుగా నీరు పట్టుట. రోహితాయ స్థపతయే వృక్షాణం. మనము ఇంతకుముందు నమో వృక్షేభ్యో హరికేశేభ్య అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ వృక్షాల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారములు, వృక్షాలలో అంతర్యామిగా ఉన్నవాడు, ఈ వృక్షాలన్నిటికీ అధిపతి అయిన వాడు. వృక్ష శబ్దానికి అనేక అర్థాలు చెప్పుకున్నాం ఇంతకుముందు మనము. సంసార వృక్షం, జగద్రూప వృక్షం, దేహరూప వృక్షం అనే రకరకాలుగా మనము చెప్పుకున్నాం. రోహితాయ అంటే అంకురముగా ఉన్నవాడు. అంకుర వ్యవస్థలో మొత్తం వృక్ష వ్యవస్థ దాగి ఉంది. ఆ వ్యవస్థ అంతటికి కూడా అంకురమే మనకి మూలాధారం. స్థపతయే అంకురం స్థాయిలో ఉండి పాలించేవాడు. అంటే జీవుడు తన కర్మానుభవంతో జన్మించేటప్పుడు ఆ స్థితి నుండి అతడి యందు అధిష్ఠించి అతడిని కాపాడుతున్న చైతన్యం అనేది మనం ఇక్కడ రోహిత అంటే ఎరుపు ఎర్రనివాడు. సూర్యునికి రోహితుడు అనే పేరు కూడా ఉందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సూర్య భగవానుడు అంకుర దశ అంటే ప్రారంభ దశ ఉదయ దశలో ఎర్రనివాడు, ఆదివర్ణమై రోహితం ఈ మంత్రంలో మొదటి శబ్దంగా చెప్పడం జరిగింది. అంటే ఎర్రని రంగుకి రోహితము అని పేరు వచ్చింది. ఇట్లా మనకు భారతీయులకు వృక్షాలంటే చాలా ఇష్టం. అందుకే మహర్షులు వృక్షాల నీడల్లో తపస్సు చేసుకునేవారు. ఎన్ని కుటీరాలు కట్టుకున్నా చెట్ల నడుమునే కట్టుకోవడం, ప్రకృతితో కలిసి ఎలాగో బ్రతకాలో ప్రాచీన భారతీయులు మనకి ఆచరించి చూపించారు. ప్రకృతిని నాశనం చేయకుండా ప్రకృతితో కలిసి బ్రతికి ప్రకృతిలో దాగిన పరమేశ్వరుని ఎలా దర్శించాలో మన పురాణాలు తెలియజేశాయి. అందుకే మనకు వృక్షంతో పోల్చడం జరిగింది. నమో మంత్రినే వాణిజాయ కక్షాణాం పతయే నమః. అంటే మంత్రి, ఆ మంత్రి అనేవాడు చాలా ముఖ్యము. ఆ మంత్రి అంటే ధాన్యము, అది చేయువాన్ని రక్షించేవాడు మంత్రదేవత. హృదయముల నుండి గురువు మిత్రుడు మొన్న రూపంలో ఉండి సలహా ఇచ్చేవాడు. వాణిజాయ వర్తకుడు, వ్యాపారి అయిన వాడు. అంటే వ్యాపార వశమున దేశ విషయములు ఎట్లు తెలుసుకుంటారు అట్లే సర్వజీవుల సర్వకర్మలను విచారించేవాడు, సర్వకర్మ సాక్షి. ఈ విధంగా మనకు ఆ స్వామి కక్షానాం కొండలు, నదులు, అడవి జంతువులు, గుహలు, గుల్మములు వీనిని కక్షాలు అంటారు. అందులో ఉన్నవాడు పరమేశ్వరుడే. అంటే కక్షములు అంటే గహనములు మారుమూల ఉంటాయి, ఎవరు ప్రవేశించడానికి వీలు లేకుండా ఉంటాయి. ధర్మము అధర్మము అను గహన విషయములు అట్టివానికి ఆయన పతి అని చెప్పేసి మనం
చెప్పుకున్నాం. ఇక మంత్రినే వాణిజాయ కక్షాన, మంచి వ్యాపారస్తుడైన శివుడు, వాణిజ్య రూపంలో ఉన్న రుద్రుడు ఒక వస్తువు తీసుకోవడం, దానికి తగిన మూల్యం కేటాయించడం, ఆ విలువకు తగ్గ వస్తువు తీసుకొని దీనిని అందించడం, ఈ వాణిజ్య వ్యవస్థలో విశ్వంలో ప్రతి దాంట్లో కూడా ఉన్నది. సూర్య భగవానుడు నీళ్లు ఇవ్వాలి, వర్షం ఊరికే రాదు, ఆయనకు అంతకంతా చెల్లించాలి. అందుకే వేసవి కాలంలో భూమి రసాలను ఆ సూర్యమండలము పీల్చుకోవడం, ఆ పుచ్చుకున్న జలాన్ని వర్షాకాలంలో ఇవ్వడం. వాణిజ్య వ్యవస్థ అంటే ఇదే. ఇక్కడ నుండి అక్కడికి ఒక వస్తువును అవసరమైన చోటు పంపడం, ఈ తిరిగి తీసుకోవడం, ఈ వ్యవస్థ అంతా కూడా విశ్వంలో ఉంది. చివరికి చీమలో కూడా. దక్షాణాం పతయే నమః. గుబురు గుబురులుగా పెరిగిన, ఎవరు లోపలికి ప్రవేశించలేని చోటు, తేలికగా ఎవరు వెళ్ళలేరు, అటువంటి దాని లోపలికి వెళితే క్షేమంగా ఉండదు. ఆ గుబురులలో ఒక జీవ వ్యవస్థ నడుస్తూ ఉంది. వాటి యందు కూడా అధివసించి ఉంటాడు పరమేశ్వరుడు. మనమెవరం ప్రవేశించని చోట్లకు ప్రవేశించి అక్కడ ఉన్న అవసరమైన వస్తువులను అందజేయడమే వాణిజ్య వ్యవస్థ. మనకు అవసరమైన వస్తువులున్న చోటికి మనం వెళ్ళలేం, అక్కడికి వెళ్ళి ఆ వస్తువులు తెస్తాడు వ్యాపారి. అందుకు వారికి కక్షముల యందు మంచి ప్రవేశం ఉండాలి, తెలివితేటలు ఉండాలి. ఆ తెలివితేటలు కూడా ఈశ్వరానుగ్రహణమే. కక్షాణాం పతయే అంటే ఇదే దాని యొక్క అర్థము. నమో భువంతయే వారి వస్కృత ఔషధీనాం పతయే నమః. భువంతయే, భువంతయే భూమిని విస్తరింపజేయువాడు, వారి వస్కృత ధనమును సృష్టించువాడు, ఓషధీనాం మూలికలకు పతి పాలకుడైన రుద్రునకు నమస్కారము. అంటే భువంతయే ప్రపంచమునకు ఆధారమైన వాడు. విశ్వం అస్మిన్ భవతి, అంతయు వీని అందే ఉన్నది, లేదా సర్వదా సర్వత్ర భవతి, ఎల్లప్పుడూ అన్ని స్థలముల యందు ఉన్నవాడు. భువంతనోతి, భూమిని విస్తరింపజేయుచున్నాడు. భూమి యందు గడ్డి, గుల్మములు, మూలికలు, వృక్షములు మున్నగు వానిని పెంచువాడు. వారి వస్కృతాయ, ధనమును వృద్ధి చేయువాడు. వరివహ ధనం కరోతి ఇది వరి వస్కృత్, ధనమును సంపాదించు వారికి సంబంధించిన వాడు. లేదా వరివహ అంటే సేవ, అది చేయువారు. వరి వస్కృతులు భక్తులు, అట్టి వారి యందు ప్రేమ కలవాడు భక్తవత్సలుడు. లేదా వారిని జలే వాస కృతయేన తస్మై, అనగా నీటి యందు నివసించువాడు నారాయణుడు, అనగా నారాయణ స్వరూపుడు లేదా జలరూపుడు, వరణ రూపుడగు రుద్రునికి నమస్కారం. నమ ఉచ్చైర్ఘోషాయ క్రందయతే పత్తీనాం పతయే నమః. ఉచ్చైర్ఘోష, గొప్ప ధ్వని కలవాడు. ఆక్రందయతే, శత్రువులను ఏడిపించినవాడు. పత్తీనాం, పాదాచారులకు. పతయే, పాలకుడు. అటువంటి రుద్రునికి నమస్కారం తెలియజేస్తున్నాం. అంటే రుద్రునకు ఆయుధాలు అలంకారాలు. ఉచ్చైర్ఘోష చేత అంటే హుంకారం చేతనే శత్రువులు చంపబడతారంట. రుద్రుడు నవ్వుచే త్రిపురాసురులను, చూపుచే మన్మధుని, గోళ్ళు మున్నగు వానిచే యమ్ముడు మున్నగు వాణిని నశింపచేశాడు అని చెప్పేసి మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఉచ్చైర్ఘోష యా క్రందయతే. ఉచ్చైర్ఘోషుడు అంటే ఆకాశమున శబ్ద గుణకము. రుద్రుడు అంతర్యామి అయి ఉంటాడు. వర్షాకాలమున మేఘముగా విద్యుత్తుగా వెలువడి పెద్ద శబ్దం పుట్టిస్తాడు. దాని వలన జీవుల హృదయములలో శబ్ద స్వరూపుడై మేల్కొలుపుతాడు. ఒకరినొకరి శబ్దముతో పలకరించుకొనుటకు ఇతడే ఆధారము. ఆక్రందయతుడంటే కేకలు పెట్టించేవాడు, ఏడిపించేవాడు. ఒకరి సంభాషణ వలన ఒకరు కష్టపడుట, నిష్ఠూరపడుట, కర్మలు పెంచుకునుట,
ఇవన్నీ అనుభవించే ఫలితాలు తమ మానసిక ప్రవృత్తులకు దుఃఖ పెట్టుకొనుకుండుట జీవులు చేస్తూ ఉంటారు. వారి కర్మ స్వరూపుడైన వారిచే స్వకర్మగా సాక్షాత్కరింపజేసుకొని వారిని కర్మ ఫలితములను ఆరించేవాడు, ఓషధలకు అధిపతిగా ఉన్నవాడు, ఉరిమిన తర్వాత వర్తించి జీవులకు సత్యములు ఇచ్చేవాడు, పాదాచారులకు రక్షకుడు అనగా జీవులు కోరిన చోటికి నడిచి వెళ్తుటకు వారికి పాదములను ప్రసాదించిన వారు. ఈ మంత్రము ప్రయాణములకు బయలుదేరు ముందు పఠించినట్టయితే సురక్షితంగా ప్రయాణం సాగుతుంది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. అమా ఉచ్చైర్ఘోష యా వందయతే భక్తినా. అంటే ఎలుగెత్తి అతి వచ్చే ఋతుని నమస్కారం. పరమేశ్వరుడు వచ్చినప్పుడు హుంకార మాత్రంగా కొందరిని సంహరించాడు. అలా ఆయన అరవగానే శత్రువులు ఏడుస్తారట. వాళ్ళని ఏడిపించే రుద్రుడు ఆక్రందయితే నమస్కారం. అలాంటి వాడు పత్తీనాం పతే నమః. సేనలకు పతిగా ఉన్నవాడు ముందు నిలిచి త్రిశూలం ఎత్తి పెట్టుకొని ఉచ్చైఘోష చేస్తే వెనకాల ఉన్న సేనలకు ఉత్సాహం పుడుతుంది. ఆ వ్యవస్థ ఇప్పటికీ మనకు కనిపిస్తూనే ఉంది. శుద్ధ విద్యలో ఉన్న రుద్ర చైతన్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి శివోపాసన చేయమని చెప్పడం జరిగింది. రుద్రుడు అనుగ్రహిస్తేనే కురుక్షేత్రంలో విజయం సాధించగలిగాడు. యుద్ధానికే రుద్రుడు కనుక మనకు అక్కర్లేదు అనకూడదు. మన బ్రతుకే పెద్ద యుద్ధము. జీవితంలో విజయం సాధించాలంటే ఎన్ని రకాల శక్తులు కావాలో చూడండి. మన ప్రాణశక్తి నుండి మంత్రశక్తి వెలువడిన వెంటనే దాన్ని అనుసరించి ఇంద్రియ శక్తులన్నీ ఉత్సాహపూరితములైపోతాయి. అదే ఉచ్చైర్ఘోషాయ. దాని యొక్క భావం ఆ ప్రాణశక్తి నుండి మంత్రం ఘోషగా పలకగానే లోపల ఉన్న అశ్రీ శక్తులు ఏడ్చి నశిస్తాయి. మనలో ఉన్న అశ్రీ శక్తులు ఈ మంత్ర పఠనం చేత ఏడ్చి నశిస్తాయి. మన ఇంద్రియ శక్తులన్నీ ఉత్సాహపూరితమై చైతన్యవంతమై మంత్ర చైతన్యాన్ని అనుసరిస్తాయి అని గ్రహించాలి. పత్తీనాం అంటే సేనలకు. భారతీయ యుద్ధ వ్యవస్థ చాలా ఉంది. అన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతి 4 విధాలుగా రాజనీతి శాస్త్రం ఉంది. రాజనీతి అంటే పాలనా పద్ధతి. ఈ దండ వ్యవస్థలో సైన్యం ఒక పద్ధతి. ఈ సైన్య వ్యవస్థలో ఎన్ని రకాల వ్యూహాలు ఉన్నాయో భారతీయ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. పత్తి అనే సైన్య వ్యవస్థ ఎలాగో ఉంటుందో శాస్త్రం ద్వారా తెలియజేస్తున్నాం. ఏకో రథో గజశ్చైకో నరా పంచ పదాతయ త్రయశ్చ సురగస్తైః పత్తిరిత్యభిధీయతే. ఒక రథం, ఒక ఏనుగు, 5 పదాతుల దళం, 4 గుర్రాలు, వీటితో కూడిన బలాన్ని పత్తి అంటారు. ఇలాంటి పత్తి బలానికి పతి. దీనిని మనం వేదాంత పరంగా ఆలోచిస్తే గుర్రం ఏమిటి, అశ్వం ఏమిటి, లోపల శరీరంలో కనిపిస్తాయి. వాటికి పతి అయిన వాడు అని ఇంద్రియాల పరంగా వ్యాఖ్యానించుకోవచ్చు. ఇంద్రియాలకు మనోబుద్ధులకు పతి అయినవాడు. నమఃకృష్ణ వీతాయ ధావతే సత్వనాం పతయే నమః. చివరి మంత్రం కృష్ణవీతుడు అంటే సమస్త జీవులు తన చుట్టూ తిరుగుతుండువాడు. అనగా తాను అదృశ్యుడై జీవులందు వ్యక్త స్వరూపులై తిరిగేవాడు. ధావతే అంటే పరిగెత్తేవాడు. జీవులలో కదలిక యొక్క స్వరూపమైన దేవుడు ఆకాశమున వాయువుగా, జీవులలో మనస్సుగా, ఇంద్రియములుగా పరిగెత్తుతున్నవాడు. అణువులుగా దేహములను పరిగెత్తించేవాడు. ఇవన్నీ తనయందే పరిగెత్తుతూ ఉన్నాయి కనుక తాను స్థిరముగానే ఉన్నాడు అనేది మనకు కృష్ణవీతాయ ధావతే వత్సనాం పతయే నమః అంటే రుద్రుడు భక్తులను రక్షించుటకై పరిగెత్తుతాడు. గోవత్స న్యాయమున ఆవు తన దూడను విడువక ఉండి రక్షించున్నట్లు సాత్వికుల వెనక నుండి వారిని రక్షిస్తాడు. అందుచే మనము ఏ కార్యం ఆరంభించినను
నమో రుద్రాయ అంటూ ఆ పని చేయుట మంచిది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కృష్ణ అంటే మొత్తం, గీత అంటే వ్యాపించడం, కవచంతో మొత్తం కప్పుకున్నవాడు. ఈ కవచం వేసుకొని పరిగెత్తాడంట. తన దెబ్బ నుండి తప్పించుకోవాలని పరిగెత్తే రాక్షసుల వెంట పరిగెత్తి మరీ వెంటాడి వెంటాడి కొట్టాడు అని ఒక అర్థం. ఆ పరుగు సత్వనాంపతయే నమః, సత్పురుషులను కాపాడటానికి, సత్పురుషులకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారిని హింసించడానికి వెళుతున్నారు, వీళ్ళని కాపాడేందుకు శత్రు సంహారం కోసం ఎంత దూరమైనా పరిగెత్తే మహానుభావుడు. శత్రువు అలసిపోవలసిందే, ఈయన ఆగడు. వాళ్ళని పట్టి కొట్టి సత్పురుషులను కాపాడుతాడు. ఈ పరాక్రమం, ప్రతాపం దేవతా శక్తులను, తాత్విక శక్తులను కాపాడేందుకు ఈ గొప్ప యుద్ధ వీరుడు ఎన్నో గొప్ప రూపాలలో మనకు కనిపిస్తాడు. మనము యుద్ధ విద్య అధిష్టాత అంటున్నాం. ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో చూడండి సమాజంలో. మనం ఇక్కడ కూర్చొని హాయిగా తింటున్నాం అంటే ఎందరో రక్షకులు మనల్ని రక్షిస్తున్నారు. చలిలో కూడా దేశపు సరిహద్దుల వద్ద నిలబడి తమను తాను కాపాడుకుంటూ పరుగులు పెడుతూ ఆయుధాలు ఎక్కువ పెడుతూ ఉన్న ప్రతి సైనికుడు కూడా ఒక రుద్రుడే. వాళ్ళకి నమస్కారం చెయ్యాలి. దేశాన్ని కాపాడే సైనికులలో కూడా ఓ పరమేశ్వర నువ్వే ఉండి వాళ్ళని ప్రోత్సహింపజేసి నా దేశాన్ని కాపాడు అని ఇక్కడ శివుణ్ణి అభిషేకం చేస్తూ మనం కోరుకోవాలి. తద్వారా దేశం పట్ల మనకున్న బాధ్యతను మనం నెరవేర్చుకోవాలి. ప్రతి సైనికులు ఈశ్వరుడిని దర్శించాలి. ఇదే భారతీయ అంటే, ఇదే వేదం అంటే, ఇదే ఆధ్యాత్మిక అంటే. అంటే సత్వం అంటే బలం, ప్రాణశక్తిని బలం అంటారు. బలం ఉన్న వారందరికీ బలము పతి అయినవాడు. బలయుతులకు దుర్బలకు బలం ఇవ్వడో అతడే. ఈ సత్వమంతా ఆయన వల్లనే నడుస్తుంది. అందుకే బలం అనే వ్యవస్థ శరీరంలో ఎలా ఉందో చూడండి. దేశానికి ఉండడం పక్కన పెడితే నీ శరీరంలో ఇంతటి రక్షణ వ్యవస్థ నడుపుతున్న రుద్రునికి నమస్కారం. అందుకే శివునికి అభిషేకం చేస్తే మనలో రక్షణ వ్యవస్థ బాగుంటుంది. ఎటువంటి అనారోగ్యాలు గురి కాకుండా ఆరోగ్యంగా ఉంటాము. మనలో పంపిణీ వ్యవస్థ బాగుంటుంది. మనలో మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్నవన్నీ చక్కగా పనిచేయడానికి రుద్రాన్ని అధ్యయనం చేయాలి. సత్పురుషులని సత్వం కలవారు, భక్తులకు సాత్వికులు. ఈ భక్తులను కాపాడడానికి కృష్ణవీతుడు అంతా వ్యాపించిపోయారు. కాబట్టి మనము ప్రతినిత్యం మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదనం వస్తం గౌరివ గౌరీహో ధావంత మనుధావతి. మహాదేవ 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 అని ఎవరంటారు వారి వెంట శివుడు పరిగెడతాడు. అది ఎలాగంటే దూడ వెంట ఆవు వెలే గౌరీదేవితో సహా అనుసరించి అనుగ్రహిస్తాడు. పై వాటిల్లో ఏ అర్థం తీసుకోవాలి? అన్ని అర్థాలు ఇచ్చేది ఆయనే కాబట్టి అన్నీ తీసుకోవాలి. ప్రపంచంలో ప్రతి అణువులు కృష్ణవీతాయ వ్యాపించి ఉన్నారు. అలాగా వ్యాపించి ఉన్నప్పుడు ఒక చోట లేడు, చైతన్యంగా ఉన్నాడు. ప్రతి అణువులో ఉన్నాడు. నిరంతరం చైతన్య రూపంగా ప్రవహిస్తూ ఉన్నాడు. ప్రతి అణువులో నిరంతరం గమనమే పరువు. ఈ మంత్రంతో మనం స్వామిని భావించినప్పుడు ఆయన తప్పకుండా మన వెంట ఉండి కాపాడుతాడు, కాపాడుతూ ఉన్నాడు. ఈ రెండు కూడా మనం గ్రహించుకోవాలి. మన చుట్టూ ఉన్న సైన్యంతో కూడి ఉన్నవాడే కృష్ణవీతుడు. శత్రువుని వెల్లంటి తరిమేవాడే, శరణాగతులను కాపాడేవాడే ఆ పరమేశ్వరుడు అని చెప్పేసి మనకు ఈ అనువాకం ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఓ హర 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 మహాదేవ శంభో శంకర నమః పార్వతీ పతయే. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ. ఓకే.
భవాని గారు రికార్డ్